Hi friends, welcome to Telugu Tech Tips. మనం ఈరోజు వెబ్ సర్వీసెస్ ఇంట్రడక్షన్ క్లాస్ని చూడబోతున్నాం, అది కూడా తెలుగులో. ఈ వెబ్ సర్వీసెస్ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం ఏమేమి చూడబోతున్నాం ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సర్వీసెస్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, అలాగే అసలు వెబ్ సర్వీసెస్ ఎందుకు నేర్చుకోవాలి. ఎస్, వెబ్ సర్వీసెస్ ఇప్పుడు రైట్ నౌ ఇండస్ట్రీలో హాట్ కేక్ లాంటిది. ఈ వెబ్ సర్వీసెస్ ఎవరి రెజ్యూమ్లో ఉంటే వాళ్ళకి జాబ్ త్వరగా రావడం, అలాగే కెరియర్లో గ్రోత్ ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు లెర్న్ అండ్ ఇట్స్ అ కోర్స్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్. అండ్ ఇందులో మనం బేసిక్ అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కవర్ చేయబోతున్నాం. ఈ వెబ్ సర్వీసెస్లో మన కాన్సెప్ట్స్, ప్రోటోకాల్స్ అంటే సమ్ ఆఫ్ ద రూల్స్ లాంటివి అన్నమాట. అలాగే సోప్, అలాగే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ గురించి, అలాగే ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ గురించి నేర్చుకోబోతున్నాం. కమింగ్ టు ఇంప్లిమెంటేషన్స్, ఇందులో మనం మెయిన్గా ఫోకస్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అండ్ JAX-WS ఇంప్లిమెంటేషన్ ఒకటి, JAX-RS ఇంప్లిమెంటేషన్ ఒకటి. JAX-WSకి సోప్, JAX-RS అంటే రెస్ట్ఫుల్. అలాగే మనకి వెబ్ సర్వీసెస్, ఇవన్నిటికన్నా ముందు మనం వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అన్నది చూద్దాం. మనకి ఒరాకిల్ ఒక డెఫినేషన్ ఇచ్చింది. మనకి నెట్లో సో మెనీ డెఫినేషన్స్ దొరికితే వాట్ ఈస్ వెబ్ సర్వీసెస్ అంటే, ఇక్కడ ఒరాకిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. Web services are a client and a server applications that communicate over the World Wide Web Hypertext Transfer Protocol. Web services provide a standard means of interoperating between the software applications running on a variant of platforms and frameworks. అంటే ఈ డెఫినేషన్ ఒక మీనింగ్ ఏంటంటే, ఈ సర్వీస్ ఒక వెబ్లో లభించే ఏ సర్వీస్ అయినా సరే ఒక క్లయింట్కి లేకపోతే సర్వర్కి. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని కొడుతున్నామంటే గూగుల్ వాడు మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక సర్వీస్ ఇస్తున్నాడు. సో ఆ సర్వీస్ గూగుల్ వాడు ఇచ్చినప్పుడు మనం క్లయింట్ అవుతాం, గూగుల్ వాడు సర్వర్ అవుతాడు. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వాడి దగ్గర ఉన్న డేటా రిసోర్స్ అంటాం. ఆ రిసోర్స్ గురించి మనం నెక్స్ట్ నేర్చుకుందాం. ఇక్కడ గూగుల్ వాడు సర్వర్ అవుతాడు, మనం క్లయింట్ అవుతాం అన్నమాట. ఇక్కడ వెబ్ సర్వీసెస్ అంటే మెయిన్గా ఏం చెప్తున్నాడంటే, ఆ డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో మనం గూగుల్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. అది గూగుల్ అప్లికేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో డెవలప్ చేశారన్నది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఇట్స్ .NET అవ్వచ్చు, లేకపోతే జావా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆఫ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అని వాళ్ళు డెఫినేషన్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూలో కూడా ఇట్స్ అ బెస్ట్. మనం చెప్పవలసింది ఏంటంటే, మన వెబ్ అప్లికేషన్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్తో డెవలప్ చేసిన అప్లికేషన్స్తో కమ్యూనికేట్ అవ్వగలదు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వగలదు. ఇట్స్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకేనా, దట్ ఈస్ ద వెబ్ సర్వీసెస్ డెఫినేషన్. ఇప్పుడు ఒక రియల్ టైం వెబ్ సర్వీసెస్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. IRCTC వెబ్సైట్ ఉంది కదా మనకి. ఆ IRCTC వెబ్సైట్లో టికెట్ కావాలంటే మనం త్రూ IRCTC అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే yatra.com నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే makemytrip.com నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే cleartrip.com నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా సో మెనీ ఆప్షన్స్ లైక్ పేటిఎం నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు yatra.com అనేది జావాలో డెవలప్ చేశారనుకుందాం, అలాగే ఇది makemytrip అనేది .NETలో అనుకుందాం, అలాగే clearmytrip C++ అండ్ పేటిఎం PHP. ఇప్పుడు IRCTC వెబ్సైట్ ఈ అన్ని వెబ్సైట్స్తో కమ్యూనికేట్ అవుతుంది. డిఫరెంట్ వెబ్సైట్లో డెవలప్ అయిన అప్లికేషన్ మనం టికెట్స్ అనేవి వేరియస్ లాంగ్వేజ్లో డెవలప్ అయిన వెబ్సైట్ ద్వారా మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకుందాం. హౌ ఇట్ పాసిబుల్, ఇది మనకి ఎలా పాసిబుల్ అవుతుందంటే, త్రూ వెబ్ సర్వీసెస్ ద్వారానే ఇది మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. త్రూ వెబ్ సర్వీసెస్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్స్. వెబ్ సర్వీసెస్లో మనం డిఫరెంట్ లాంగ్వేజ్లో డెవలప్ చేసిన అప్లికేషన్స్తో కమ్యూనికేట్ చేయగలం. అదేవిధంగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో డెవలప్ అయిన అప్లికేషన్స్తో కూడా మనం కమ్యూనికేట్ చేయగలం. సో ఇంటర్ఆపరేటింగ్ అనేది వెబ్ సర్వీసెస్లో పాసిబుల్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ వెబ్ సర్వీసెస్. ఓకేనా,
వెబ్ సర్వీసెస్లో 2 టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ వచ్చి సోప్ వెబ్ సర్వీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. మనం ఈ సిరీస్లో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ మీద కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. అయినప్పటికీ మనం వాట్ ఈస్ ద సోప్ అనేది బేసిక్ ఐడియా ఉండడం మంచిది. ఇంటర్వ్యూస్లో డిఫరెన్స్ అడుగుతారు, లేకపోతే వై వీ కేమ్ టు రెస్ట్ఫుల్ ఈవెన్ దో వీ హ్యావ్ సోప్. సోప్ ఉండగా మనం రెస్ట్ కిందకి వచ్చాం అండ్ అటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలగాలంటే సోప్ అంటే ఏంటో మనకి ఐడియా తెలిసి ఉండాలి. సోప్ స్టాండ్స్ ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ అండ్ ఇట్ ఈస్ XML బేస్డ్ ప్రోటోకాల్ ఫర్ యాక్సెసింగ్ వెబ్ సర్వీసెస్. అంటే సోప్లో నువ్వు ఒక వెబ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయాలి అంటే దాన్ని మనం ఎబిలిటీ టు టేక్ అంటే ఆ సర్వీస్ని మనం పొందుకోవాలంటే XML బేస్డ్ ప్రోటోకాల్ ద్వారానే ఆ సర్వీస్ని మనం పొందుకోగలుగుతాం. అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్, ఎందుకంటే ఇది కూడా వెబ్ సర్వీసెస్ కాబట్టి. అలాగే by using SOAP we will able to interact with other programming languages applications. Yes, that is the main feature. ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అలాగే 5th పాయింట్ ఇన్ సోప్ నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అక్కడ మెయిన్ ఏంటంటే సమ్ ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ ఇది, విచ్ వన్ ఈజ్ మోస్ట్ సెక్యూర్, రెస్ట్ ఆర్ సోప్. రెస్ట్ అంటే మనం తర్వాత నేర్చుకోబోయే వెబ్ సర్వీసెస్లో ఒక టైప్ మాట. అప్పుడు మనం రెస్ట్ అంటే అడ్వాన్స్డ్ కాబట్టి రెస్ట్లో ఎక్కువ సెక్యూర్ ఉంటుంది అనుకుని చాలామంది రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అని చెప్తారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా సోప్ ముందు వచ్చింది కాబట్టి అడ్వాన్స్ కానప్పటికీ సోప్ ఈజ్ డిఫైన్ ఈజ్ అ సెక్యూర్డ్ వన్. ఎందుకంటే సోప్ డిఫైన్స్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీ నౌన్ యాజ్ వెబ్ సర్వీసెస్. కమ్ టు కంపారిజన్ ఎవరైనా అడిగినట్లయితే మీరు డైరెక్ట్గా చెప్పేసేయండి సోప్ ఈజ్ మోర్ సెక్యూర్ దాన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ బికాస్ సోప్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద వెబ్ సర్వీసెస్ సెక్యూరిటీ బై ఇట్స్ ఓన్ అనేది రీజన్ కింద మనం చెప్పచ్చు. మనకి సోప్ ఉన్నప్పటికీ కూడా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి మనం వెళ్తున్నామంటే వీ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. అదేవిధంగా సోప్లో మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయని అర్థం, అంతే కదా. ఇప్పుడు మనం సోప్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, సోప్ అనేది XML ఫార్మాట్ యూస్ చేస్తుంది అండ్ పార్సింగ్ ఎక్కువ టైం పడుతుంది, పార్సింగ్ చేయవలసి ఉంటుంది. ఇట్ హ్యాస్ టేక్స్ నెక్స్ట్ స్టెప్ అంటే ఇంకొక స్టెప్ ఎక్కువ పడుతుంది. అలాగే సోప్ సపోర్ట్ ఓన్లీ XML ఫార్మాట్ అండ్ ఇట్ యూజ్ ద విజిటర్ విచ్ టేక్స్ మోర్ టైమ్ టు డెవలప్. అంటే ఇక్కడ సోప్ XML ఫార్మాట్ ఒక్కటే యూజ్ చేస్తుంది, పార్సింగ్ చేయాలంటే మళ్ళీ ఇంకొక స్టెప్ చేయవలసి ఉంటుంది టు రీడ్ చేయడానికి అన్నమాట. అదేవిధంగా సోప్ ఓన్లీ XML ఫార్మాట్ మాత్రమే యూజ్ చేస్తుంది, లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది, మచ్ టైం అంటే డెవలపర్కి ఎక్కువ సమయం పడుతుంది అన్నమాట. అండ్ మనం నెక్స్ట్ వచ్చే క్లాస్లో అసలు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ క్లాస్ చూద్దాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ వెబ్ సర్వీసెస్ అండ్ వాట్ ఈజ్ సోప్ అండ్ వాట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ అనేది చూసాం. నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పినట్టు ఇప్పుడు మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ని చూద్దాం. ఓకేనా, లెట్స్ సీ. రెస్ట్, REST. రెస్ట్ అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్కిటెక్చరల్ స్టైల్. దీన్ని మనం ప్రోటోకాల్ అనం, దీన్ని ఆర్కిటెక్చరల్ స్టైల్ అంటాం. దిస్ ఈజ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అనమాట. అసలు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు మనం సోప్లో ఉన్న డిసడ్వాంటేజెస్ చూసాం, బట్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి మనం ఎందుకు వచ్చాం అనేది చూద్దాం. Some companies may ask interview questions like this. Why we came to RESTful web services even though we have a SOAP web services? The only basic 4 reasons. The first and foremost reason is మనం రెస్ట్ అనేది రెస్ట్లో మనకి ఎటువంటి ప్రోటోకాల్స్ ఉండవు. రెస్ట్ అనేది పర్టికులర్గా ఎటువంటి రూల్స్ యూస్ చేయదు, అదనమాట. రెస్ట్లో మనకి XML యూస్ చేయాలి, రిటర్న్ టైప్ XMLలోనే రాయాలి, విజిటర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ వాడాలి, ఇటువంటి పర్టికులర్ రూల్స్ అనేది లేదు. యూ కెన్ యూజ్ సోప్ని కూడా మనం రెస్ట్లో ఇట్స్ రిఫరెన్స్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల మనకి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఎందుకు ఫాస్ట్గా ఉంటుందని రిటర్న్లో ఇంకో వై ఇట్ ఫాస్ట్, మళ్ళీ రిటర్న్లో వైట్ ఫాస్ట్ అనే క్వశ్చన్ అడిగితే మీరు సింపుల్గా చెప్పొచ్చు ఇట్స్ కన్జ్యూమ్ వెరీ లెస్ బ్యాండ్ విత్. ఇది మనకి సోప్తో కంపేర్ చేసుకుంటే
బ్యాండ్విత్ అనేది లెస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో దట్స్ వై ఇట్స్ ఫాస్ట్. ఓకే, ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ కెన్ బి రిటర్న్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ని రాసుకోవచ్చు, అలాగే సర్వీస్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ కెన్ బి, దీన్ని ఎటువంటి ప్లాట్ఫామ్ మీద అంటే మ్యాక్ కానీ, ఓఎస్ కానీ, ఐఓఎస్ లేదా విండోస్, లైనక్స్ ఎటువంటి ప్లాట్ఫామ్ మీద అయినా సరే మనం ఎగ్జిక్యూట్ చేసుకుని అప్లికేషన్ని రన్ చేసుకోవచ్చు. అండ్ వెన్ కంపేర్ టు సోప్, రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి అవుట్పుట్ టైప్స్ అంటే మీరు ఒక సర్వీస్ని రిక్వెస్ట్ చేసినప్పుడు సర్వర్, ఎవరైతే సర్వర్ ఉన్నారో వాళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు సోప్లో అయితే XML ఫార్మేట్ ఒక్కటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లయింట్ని www.google.com అని కొట్టి ఒక ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, సోప్ వెబ్ సర్వీసెస్ అయితే మనకి XML ఫార్మేట్లో మాత్రమే ఆ అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. కానీ మనకి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్కి వచ్చినప్పుడు ఇట్ కెన్ బి అవుట్పుట్ అనేది, మీరు ఒక గూగుల్లో ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇట్ కెన్ బి ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ ఇట్ XML ఫార్మేట్ ఆర్ విత్ HTML ఫార్మేట్, JSON, ఇలా డిఫరెంట్ ఫార్మేట్స్ అంటే డిఫరెంట్ అవుట్పుట్స్లో మనకి ఎక్స్ట్రాక్ట్ చేసిన అవుట్పుట్ అనేది డిఫరెంట్ ఫార్మేట్స్లో మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం చివరిగా ఏం చెప్పచ్చు అంటే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి, నో ప్రోటోకాల్ రూల్, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. థర్డ్ వన్, అవుట్పుట్ డిఫరెంట్ ఫార్మేట్స్. ఓకే, అవుట్పుట్ అనేది డిఫరెంట్ ఫార్మేట్స్లో మనకి డిస్ప్లే చేస్తుంది. అండ్ ఇన్ రియల్ టైంలో అయితే మనకి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యొక్క రిసోర్స్ ఫార్మేట్ అంటే అవుట్పుట్ పొందే విధానాన్ని ఎక్కువగా JSON ఫార్మేట్ అనేది యూజ్ చేస్తారు. ఈ JSON ఫార్మేట్ అంటే ఏంటి, JSON ఫార్మేట్ యొక్క ప్రోగ్రామింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం యూజ్ చేయవలసిన లైబ్రరీస్ ఏంటి అనేవి మనం ముందు వచ్చే అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఒక ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. స్టేట్లెస్. ఈ స్టేట్లెస్ అనే పదానికి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇన్ ఇంటర్వ్యూస్, వితౌట్ యూజింగ్ దిస్ వర్డ్ యూ కాంట్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. బికాజ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ మీకు వచ్చు అని తెలుసుకోవాలంటే ఏ ఇంటర్వ్యూ పర్సన్ అయినా సరే జస్ట్ హీ టచ్ ద వర్డ్ స్టేట్లెస్. ఈ స్టేట్లెస్ అనే వర్డ్ని టచ్ చేసినప్పుడు మనకి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో ఉన్న కెపాసిటీ ఏంటో ఆటోమేటిక్గా బయటపడుతుంది అనమాట. అసలు ఈ స్టేట్లెస్ అంటే ఏంటంటే ఎవ్రీ సింగిల్ రిక్వెస్ట్ అంటే క్లయింట్ నుంచి వచ్చే ఎవ్రీ రిక్వెస్ట్ని సర్వర్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ ఫ్రెష్ రిక్వెస్ట్. ఎలా కన్సిడర్ చేస్తుందంటే ఇట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఫ్రెష్ వన్ ఎవ్రీ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, మనం చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ హోల్ ఓవర్ ఇండియా, లేకపోతే అమెజాన్ ఉంది, అమెజాన్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్ హోల్ ఓవర్ వరల్డ్ మనం రిక్వెస్ట్ రన్ చేస్తున్నాం, హిట్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ యాక్సెప్ట్ లైక్ ఏ ఫ్రెష్ రిక్వెస్ట్. అంటే ఇది ఒక ఫ్రెష్ రిక్వెస్ట్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఒక ప్రొసీజర్ని మనం ఏంటంటామంటే స్టేట్లెస్ అంటామన్నమాట. ఈ యొక్క కాన్సెప్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆ ప్రాసెస్ని మనం స్టేట్లెస్ అంటామన్నమాట. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఈ స్టేట్లెస్ అనే కారణం చేత, సో ఈ రీజన్ చేతనే మనకి రెస్ట్ అనేది HTTP ప్రోటోకాల్ అనేది ఇట్స్ స్టేట్లెస్ ప్రోటోకాల్గా యూజ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ కవర్ అవుతుంది. దే మే ఆస్క్ విచ్ ప్రోటోకాల్ యూజ్డ్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. మనకి ప్రతి ఒక్కరు చెప్పేస్తారు సింపుల్గా HTTP. అప్పుడు రిటర్న్లో క్వశ్చన్ అడుగుతాడు, వై ఇట్ ఈజ్ HTTP ఓన్లీ, వై నాట్ సమ్ అదర్ ప్రోటోకాల్. అప్పుడు మనం ఏం చెప్పాలంటే HTTP ప్రోటోకాల్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్లెస్ ప్రోటోకాల్ అండ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఆల్సో హ్యావ్ ఎ బిహేవియర్ లైక్ స్టేట్లెస్. అంటే ఇక్కడ HTTP ప్రోటోకాల్ అదేవిధంగా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యొక్క బిహేవియర్ మ్యాచ్ అవుతుంది స్టేట్లెస్ అనేది టాపిక్.
ఈ స్టేట్లెస్ అనేది వెనెవర్ ఏ క్లయింట్ సెండ్ ఎ రిక్వెస్ట్ టు ద సర్వర్ విల్ ట్రీట్ ఎవ్రీ రిక్వెస్ట్ యాజ్ ఎ ఫ్రెష్ రిక్వెస్ట్. ఎప్పుడైతే క్లయింట్ మనకి సర్వర్కి ఎప్పుడైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాడో అప్పుడు సర్వర్ ఎవ్రీ రిక్వెస్ట్ని ఒక కొత్త రిక్వెస్ట్గా ట్రీట్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ని స్టేట్లెస్ అని అంటాం అన్నమాట. ఓకేనా, రైట్. అండ్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను వాట్ ఈజ్ రిసోర్స్ అనేది నేను మీకు చెప్పలేదు. సో ఇప్పుడు వాట్ ఈజ్ రిసోర్స్ అని చూద్దాం. గూగుల్లో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ట్యూటోరియల్స్ అని టైప్ చేశారు. అది మీరు టైప్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది గూగుల్ యొక్క సర్వర్కి వెళ్ళింది. గూగుల్లో ఏవైతే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన డేటా ఉందో అవి తీసుకొచ్చి మీకు ఫెచ్ చేసి చూపిస్తుంది కదా. ఆ గూగుల్ వాడి దగ్గర ఉన్న డేటాని మనం రిసోర్స్ అంటామన్నమాట. అంటే ఏదైతే మనకి డేటా సర్వర్ సైడ్ నుంచి రెస్పాన్స్గా వస్తుందో ఆ యొక్క డేటాని మనం రిసోర్స్ అని అంటాం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ముందు క్లాసెస్లో ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మనం ఈ రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలంటే ఎవ్రీ టైం త్రూ యూఆర్ఎల్ఏ మనం రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ అనేది ఉంది కదా, ఆ ఫ్లిప్కార్ట్ అనే దాన్ని మీరు ఆ రిసోర్స్ని ఫ్లిప్కార్ట్ యొక్క షాపింగ్ రిసోర్స్ని మీరు యాక్సెస్ చేయాలంటే మీరు త్రూ ఎలాగ యాక్సెస్ చేసుకుంటారు, www.flipkart.com అనే కదా యాక్సెస్ చేసుకుంటాం. అలాగే మన రిసోర్సెస్ కూడా ఏమన్నా ఉంటే అవి అలాగే యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బుక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారనుకో www.some రిసోర్స్ ఇచ్చి సమ్ యూఆర్ఎల్ పాత్రలో /book అని ఇచ్చుకుంటాం అన్నమాట. అలా పర్టికులర్ ఆధార్ ద్వారా బుక్ సెర్చ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, www.some ఆధార్ నేమ్ ఇచ్చి మనం యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తాం. ఆ యూఆర్ఎల్ ద్వారానే మనం పర్టికులర్ రిసోర్స్ని గెట్ చేసుకుంటాం అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం హెచ్టిటిపి మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. హెచ్టిటిపి మనకి ప్రొవైడ్ చేసే మెథడ్స్ ఏంటో చూద్దాం. మెయిన్గా 4 మెథడ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ 4 మెథడ్స్ గెట్, పోస్ట్, గెట్ అనేది డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. అలాగే పోస్ట్ అనేది డేటా క్రియేట్ చేయడానికి అలాగే ఇన్సర్ట్ చేయడానికి యూస్ చేస్తాం. అదేవిధంగా పుట్ అనేది అప్డేట్ చేయడానికి డేటాని అప్డేట్ చేయడానికి యూస్ చేస్తాం. అలాగే డిలీట్ అనేది డేటాని డిలీట్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ 4 మెథడ్స్ హెచ్టిటిపిఏ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్వ్యూస్లో వీ మే ఛాన్స్ టు గెట్ ఎ క్వశ్చన్ లైక్ దిస్: what are the methods provided by HTTP protocol and what we are used very frequently in your project? HTTP protocol ప్రొవైడ్ చేసే మెథడ్స్ ఏంటి, ఆ మెథడ్స్ ఎక్కువగా నువ్వు మీ ప్రాజెక్ట్లో యూస్ చేసిన మెథడ్స్ ఏంటి? సింపుల్గా గెట్, పోస్ట్, పుట్ అండ్ డిలీట్ అని చెప్తే సరిపోతుంది. అండ్ మెనీ మోర్ మెథడ్స్ ఉన్నాయి. ఆ యానిటేషన్స్ అన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో, ఐ హోప్ నెక్స్ట్ క్లాస్ యానిటేషన్స్ మీద ఉంటుంది, అది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ యానిటేషన్స్ అన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో రిలీజ్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్: వెన్ వీ ప్రిఫర్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఇన్ రియల్ టైమ్, ఏ సినారియోలో మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యూస్ చేస్తాం అనేది చూద్దాం. You may chance like this in interviews: in which scenario in your project you people use a restful web services? మీ ప్రాజెక్ట్లో ఎటువంటి పరిస్థితుల్లో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యూస్ చేశారు, ఎక్కడెక్కడ యూస్ చేశారు అని అడిగే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మీరు చెప్పవలసిన ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లయింట్ వెరీ లెస్ బ్యాండ్విడ్త్ యూస్ చేస్తున్నప్పుడు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అనేది ఒక ఆప్షన్. if you want everything to be a stateless అంటే ఎవ్రీ రిక్వెస్ట్ని నేను స్టేట్లెస్గానే తీసుకుంటాను, ఆ యొక్క రిక్వెస్ట్ నేను సెషన్స్లో స్టోర్ చేసుకోను అన్న కాన్సెప్ట్లో మీ ప్రాజెక్ట్ ఉంటే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. థర్డ్ పాయింట్: ఇఫ్ యువర్ అప్లికేషన్ హ్యాస్ టు బీ యాక్సెసిబుల్ విత్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ప్లాట్ఫామ్, ఎట్ దట్ టైమ్ యూ విల్ గో విత్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. ఈ 3 కేసెస్, ఇంకా చాలా కేసెస్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కేసెస్. మనం లాస్ట్ క్లాస్లో వెబ్ సర్వీసెస్ అలాగే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఈ క్లాస్లో మనం వాట్ ఈజ్ మెసేజింగ్, వాట్ ఈజ్ అడ్రసింగ్ అండ్ వాట్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద రిసోర్స్, మనం వాట్ ఈజ్ క్యాషింగ్
అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ వెరీ ఇంపార్టెంట్ JAX-RS Annotation క్లాస్ని చూడబోతున్నాం, అది కూడా తెలుగులో. లెట్స్ సీ వాట్ ఈజ్ మెసేజింగ్. మెసేజింగ్ అంటే మనకి జనరల్గా తెలిసినట్టు ఒక్క వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, అంతే కదా. మనం జనరల్గా మెసేజ్ పంపిస్తాం. ఇక్కడ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో ఏం జరుగుతుందంటే, వెబ్ సర్వీసెస్ HTTP ప్రోటోకాల్ని మీడియం చేసుకుని ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ ద సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్తో మాట్లాడాలనుకుంటున్నారు, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు త్రూ టెలిఫోన్ నెట్వర్క్ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ యూస్ చేసి జస్ట్ కమ్యూనికేట్ విత్ యువర్ ఫ్రెండ్. అదేవిధంగా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో ఏం జరుగుతుందంటే, HTTP ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని క్లయింట్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతాడు. క్లయింట్ HTTP రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడు, సర్వర్ HTTP రెస్పాన్స్ని సెండ్ చేస్తాడు. ఓకేనా, ఇది క్లియర్ కదా. మనం ఈ యొక్క ప్రాసెస్ని, ఈ టెక్నిక్ని మనం మెసేజింగ్ అంటాం అన్నమాట. మెసేజ్ డేటా అలాగే మెటా డేటా ఉంటుంది. మెసేజ్ డేటా అంటే మీరు ఏదైతే పంపిస్తున్నారో ఆ మెసేజ్ యొక్క కంటెంట్. మెటా డేటా అంటే మీరు పంపిస్తున్న మెసేజ్ యొక్క ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, దాన్ని మెటా డేటా అంటాం. ఇన్ఫర్మేషన్ అబౌట్ మెసేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ మెటా డేటా. HTTP రిక్వెస్ట్కి HTTP రెస్పాన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంది, నుంచి నాకు కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ యాట్రిబ్యూట్స్ అనేది ఏంటి, వాటి ఒక ఉపయోగం అంటే చూద్దాం. ఇక్కడ వెర్బ్ అనేది, URL అనేది, HTTP వర్షన్ అనేది, అలాగే రిక్వెస్ట్ హెడర్, రిక్వెస్ట్ బాడీ అనే 5 కాంపోనెంట్స్ మీకు కనబడుతున్నాయి కదా. వెర్బ్ అనేది ఎందుకంటే ఇది HTTP మెథడ్ని ఇండికేట్ చేస్తుంది. లైక్ గెట్ కావచ్చు, లేకపోతే పోస్ట్ కావచ్చు, లేకపోతే డిలీట్ ఆర్ పుట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది మెథడ్స్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే URL అంటే యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. చేస్తామంటే ఐడెంటిఫై ద రిసోర్స్ ఆన్ సర్వర్లో ఉన్న రిసోర్స్ అంటే డేటా, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేయడానికి URL అనేది యూజ్ అవుతుంది. అలాగే HTTP వర్షన్ అంటే ఏ పర్టికులర్ HTTP వర్షన్ మనం యూస్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే రిక్వెస్ట్ హెడర్ యొక్క రిక్వెస్ట్లో ఏముంటుందంటే ద క్లయింట్ బ్రౌజర్ టైప్ కానీ వాట్ ఫార్మేట్లో మీరు రిక్వెస్ట్ అడుగుతున్నారు, అలాగే మెసేజ్ బాడీ ఫార్మేట్, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా, ఆ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. అలాగే రిక్వెస్ట్ బాడీలో సింపుల్గా ఏం లేదు, మీరు ఏదైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ దిస్ అనే మెసేజ్ పెట్టారు అనుకోండి, ఐ వాంట్ దిస్ అనే కంటెంట్ అందులో ఉంటుంది. ఓకేనా. టెక్నికల్గా అయితే ఆ పర్టికులర్ రిక్వెస్ట్ బాడీలో రిక్వెస్ట్ యొక్క పాత్ ఉంటుంది. అలాగే HTTP రెస్పాన్స్ చూడండి. HTTP రెస్పాన్స్ యొక్క స్ట్రక్చర్, రెస్పాన్స్ కోడ్, HTTP వర్షన్, రెస్పాన్స్ హెడర్ అండ్ రెస్పాన్స్ బాడీ. రెస్పాన్స్ కోడ్ అంటే మీరు పాత్ రిక్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ రెస్పాన్స్ కోడ్ అనేది సర్వర్ సైడ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అన్నమాట. మీరు అడిగిన రిక్వెస్ట్కి సర్వర్ మీకు ఇచ్చిన రెస్పాన్స్ని రెస్పాన్స్ కోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్వర్ మీకు 404 అనే రెస్పాన్స్ ఇచ్చిందంటే రిసోర్స్ నాట్ ఫౌండ్, మనకు తెలుసు కదా, ఇట్ ఇస్ అ ఫేమస్ ఎర్రర్ కోడ్. అలాగే 200 అనే రెస్పాన్స్ ఇచ్చింది అనుకోండి. అలాగే సేమ్ HTTP వర్షన్, రెస్పాన్స్ హెడర్. ఇక్కడ రెస్పాన్స్ హెడర్లో ఏముంటుందంటే ఇట్ కంటైన్స్ మెటాడాటా ఫర్ HTTP రెస్పాన్స్, కంటెంట్ లెంగ్త్ కానీ, కంటెంట్ టైపు, రెస్పాన్స్ డేటా, సర్వర్ టైప్, ఇవన్నీ ఉంటుంది. అది మీకు ఒకసారి రియల్ టైంలో నేను మీకు చూపిస్తాను. అలాగే రెస్పాన్స్ బాడీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిక్వెస్ట్ అనేది 2+2 పంపించారు అనుకోండి, ఆ రెస్పాన్స్లో 4 అనేది ఉంటుంది కదా. ఇక్కడ రెస్పాన్స్ బాడీలో మీకు రిక్వెస్ట్కి ఆన్సర్గా ఆ రెస్పాన్స్ బాడీలో ఆన్సర్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4. ఇప్పుడు జస్ట్ మనం కంటెంట్, రెస్పాన్స్ బాడీ యొక్క కంటెంట్ హెడర్లో ఏముంటుందో చూద్దాం. జస్ట్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను. URL హిట్ చేస్తున్నాను. ఇక్కడ పోస్ట్ మ్యాన్ అనే క్లయింట్ బ్రౌజర్ నేను యూస్ చేస్తున్నాను. సెండ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు హెడర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ కంటెంట్ లెంగ్త్, కంటెంట్ టైప్, డేటు, సర్వర్, ఈ 4 కనిపిస్తున్నాయి కదా. ఈ 4 ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ మెసేజింగ్. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ అడ్రసింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్, చాలా చిన్న టాపిక్.
Addressing is just locating or identifying the resource or multiple resources that are available in సర్వర్లో ఏవైతే రిసోర్సెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయో ఆ అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడమే అడ్రస్సింగ్ అంటాం. ఇది ఎలా ఉంటుందంటే, మనకి పోస్ట్ మ్యాన్ ఉంటాడు చూసారా, ఆ పోస్ట్ మ్యాన్ మనకి వచ్చిన లెటర్ని ఏ విధంగా అయితే మన ఇంటికి పట్టుకొచ్చి ఆ పోస్ట్ కార్డ్ ఎలా ఇస్తాడో, అలాగే రెస్ట్ ఆర్కిటెక్చర్ త్రూ యూఆర్ఎల్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. ఆ యూఆర్ఎల్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే, ప్రోటోకాల్, సర్వర్ నేమ్ అండ్ రిసోర్స్ టైప్ అండ్ పాత్ అంటే చివర యూజర్ డిఫైన్డ్, మనం ఏదైతే ఇస్తామో అది చేసుకొని మనకు రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. మన హెచ్టిటిపి లోకల్ హోస్ట్ 8080 JAX-RS ఎగ్జాంపుల్, అలాగే రెస్ట్, ఫైనల్గా నేను కార్ అనేది హలో అనేది ఇచ్చాను. సేమ్ ఇది పర్టికులర్ స్ట్రక్చర్ అనమాట. రిసోర్స్ రిప్రజెంటేషన్, మనం వాట్ ఈజ్ రిసోర్స్ అన్నది చూసాం. ఏదైతే డేటా అవైలబుల్గా ఉంటుందో సర్వర్లో దాన్ని రిసోర్స్ అంటామన్న టాపిక్ మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసాం. బట్ ఇక్కడ రిసోర్స్ రిప్రజెంటేషన్ అంటే, ఇక్కడ రిసోర్స్ అనేది జావాలో ఆబ్జెక్ట్ టైప్ అనమాట. సో అలాగే డేటాబేస్లో ఎంటిటీతో ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు XML ఫార్మేట్లో రిసోర్స్ చూసారనుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ JSON ఫార్మేట్లో చూసారనుకోండి, ఈ విధంగా. ఎందుకంటే రిసోర్స్ అనేది డిఫరెంట్గా ఉంది, బికాజ్ రెస్ట్లో మనకి రిసోర్స్ రిప్రజెంటేషన్ ఫార్మేట్లో రిస్ట్రిక్షన్ లేదు. సో క్లయింట్ మన రిసోర్స్ అంటే అవుట్పుట్ని ఏ విధంగా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ XML అడగచ్చు, ఇంకొక క్లయింట్ JSONలో అడగచ్చు. సో అలాంటి టైంలో మనం రిసోర్స్ అనేది డిఫరెంట్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాము. ఆ రిప్రజెంట్ చేసే ఫార్మేట్ ఫర్ ఎగ్జాంపుల్ XMLలో ఈ విధంగా ఉంటుంది అండ్ JSONలో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిసోర్స్ రిప్రజెంటేషన్. క్యాషింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ క్యాషింగ్ అంటే ఏంటంటే, సింపుల్గా ఏదైతే సర్వరు క్లయింట్కి రెస్పాన్స్గా ఇస్తుందో ఆ రెస్పాన్స్ని క్లయింట్ దగ్గరే సేవ్ చేసుకోవడం, లేకపోతే డౌన్లోడ్ చేసుకుని క్లయింట్ దగ్గరే ఉంచుకోవడం అనమాట. సో ఇది సేమ్ రిక్వెస్ట్ కోసం క్లయింట్ అగైన్ అండ్ అగైన్ పదే మన సర్వర్ని రిక్వెస్ట్ చేయవలసిన పని ఉండదు. ఈ ప్రాసెస్ని ఏదైతే సర్వర్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ ఉందో అవుట్పుట్ని క్లయింట్ సేవ్ చేసుకుంటాడో ఆ ప్రాసెస్ని మనం క్యాషింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో తెలుగు టెక్స్ట్ టైప్స్ అని కొట్టినప్పుడు ఈ వీడియోస్ వస్తున్నాయి. ఈ వీడియోస్ మీరు చూస్తున్నారు. అత్తమానం మీకు యూట్యూబ్లో టైప్ చేసి నెట్లో చూడడం ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను సర్వర్ అవుతాను. నేను సెండ్ చేసిన ఈ వీడియోస్ని మీరు మీ లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, దట్ ఈజ్ నథింగ్ బట్ క్యాషింగ్. ఓకేనా? ఈ క్యాషింగ్ అనేది మనం రియల్ టైంలో చేయాలంటే చేస్తున్నప్పుడు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఏవైతే స్టాటిక్ కంటెంట్ ఉన్నాయో లైక్ ఇమేజెస్ కానీ జావా స్క్రిప్ట్ లేకపోతే HTML CSS, ఈ అన్నిటికీ మనం పర్టికులర్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చి ఆ ప్రకారం క్యాషింగ్ చేయాలి. 2-3-4 డేస్ కన్నా 4-5 డేస్ కన్నా ఎక్కువసేపు ఇవి స్టాటిక్ కంటెంట్ని క్యాషింగ్ చేయకూడదు. రెండోది, డైనమిక్ కంటెంట్ షుడ్ బి క్యాష్డ్ ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్లో క్యాషింగ్ చేయాలి. ఏదైతే కంటెంట్ మీరు డైనమిక్ అనుకుంటున్నారో, మీ ప్రాజెక్ట్లో ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంది అనుకుంటున్నారో, వాటిని మీరు ఓన్లీ ఫ్యూ అవర్స్ మాత్రం క్యాషింగ్ చేయాలి. అండ్ ఎక్స్పైరీ డేట్ టూ లాంగ్ ఎప్పుడు ఇచ్చుకోకూడదు. ఓకేనా? ది JAX-RS Annotations నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ అవర్స్. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ JAX-RS Annotations నేర్చుకోబోతున్నాం. ఇది రియల్ టైంలో అండ్ ఇంటర్వ్యూస్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి JAX-RS Annotations అనేవి క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ JAX-RS Annotationsలో నేను ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చాను. ఇవే కాదు, ఇంకా సో మెనీ యానిటేషన్స్ ఉన్నాయి. నేను చెప్పే యానిటేషన్స్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ యానిటేషన్స్ అనమాట. ఒక బంచ్ ఆఫ్ యానిటేషన్స్, ఇండస్ట్రీలో ఎక్కువ శాతం యూస్ చేసే యానిటేషన్స్ అనమాట. ఆ యానిటేషన్స్ ఏంటంటే @webservices, @path, @param, @get, @put, @post, @head, ఇలా సో మెనీ యానిటేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యానిటేషన్స్, ఏదైనా మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేకపోతే రియల్ టైంలో మనం ఎక్కువ యూజ్ చేసినప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే యానిటేషన్స్ ఈ గ్రూప్ ఆఫ్ యానిటేషన్స్. మనం ఈ గ్రూప్ ఆఫ్ యానిటేషన్స్ని
ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒక్కొక్క యానిటేషన్ యొక్క యూసేజ్ ఏంటో చూద్దాం. ఓకేనా? మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ యానిటేషన్స్లో @path, @param, @get, @put, @post, @delete, @form, param, @query param, @procedures and @consume అనే యానిటేషన్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క యానిటేషన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ @path యానిటేషన్. పాత్ యానిటేషన్ యొక్క సింటాక్స్ @path అని మనం ఏదైతే పాత్ యూజర్ ఐడిగా ఇద్దాం అనుకుంటున్నామో ఆ పాత్ని బ్రాకెట్లో స్లాష్ ఇచ్చి పాత్ అని రాయాలి. విత్ ఇన్ ద కొటేషన్స్ బ్రాకెట్లో ఆ పాత్ యొక్క వేరియబుల్ని మనం ఎంటర్ చేస్తాం. ఈ పాత్ వేరియబుల్ క్లాస్ లెవెల్లో రాయొచ్చు, అలాగే మెథడ్ లెవెల్లో కూడా రాయొచ్చు. ఈ పాత్ వేరియబుల్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఎప్పుడు చెక్ చేసుకుంటుందంటే బేస్ యూఆర్ఎల్ అని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను చూసారా, ఆ బేస్ యూఆర్ఎల్ తర్వాత ఏదైతే పర్టికులర్ వర్డ్ ఇచ్చి మనం డేటాని ఫెచ్ చేస్తామో ఆ పర్టికులర్ వర్డ్నే మనం పాత్ వేరియబుల్ అంటాం. ఇక్కడ యూఆర్ఎల్ చూపిస్తున్నాను చూడండి. ఈ యూఆర్ఎల్ బేస్ యూఆర్ఎల్. ఆ బేస్ యూఆర్ఎల్లో అండర్లైన్ చేసాం కదా, ఆ అండర్లైన్ చేసిన పర్టికులర్ పార్ట్ని పాత్ అంటాం. ది పాత్ యూఆర్ఎల్ మెయిన్ పర్పస్ ఏంటంటే బేస్ యూఆర్ఎల్ నెక్స్ట్ ఇచ్చిన పర్టికులర్ స్ట్రింగ్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ మెథడ్ని కాల్ చేసి ఆ పర్టికులర్ మెథడ్లో ఫంక్షనాలిటీని రన్ చేసి అక్కడ అవుట్పుట్ని మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రతి ఒక్క యానిటేషన్స్ మీద మనం ప్రోగ్రామింగ్ అనేది అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఓకేనా? ఈ బేస్ యూఆర్ఎల్లో లోకల్ హోస్ట్ అంటే పోర్ట్ నెంబరు, అలాగే మన అప్లికేషన్ నెంబరు, యూఆర్ఎల్ ప్యాటర్న్ web.xml అంటే రెస్ట్ అనేది మనం web.xmlలో ఏదైతే రాసుకుంటామో అది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. నేనైతే రెస్ట్ రాశాను. పాత్ అంటే మనం ఇక్కడ యానిటేషన్లో ఏదైతే బ్రాకెట్లు యూస్ చేస్తామో ఆ పార్ట్. ఆ పాత్ ఏదైతే మనం ఇచ్చామో @path యానిటేషన్ ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ @get యానిటేషన్. ఈ గెట్ యానిటేషన్ ఏం చేస్తుందంటే మనం ఏ మెథడ్ దగ్గర అయితే @get అని మెన్షన్ చేసామో ఆ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుందంటే HTTP గెట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ మెథడ్ ఇన్వర్క్ అయ్యి అక్కడ ఫంక్షనాలిటీ రన్ అయ్యి ఆ ఫంక్షనాలిటీ యొక్క అవుట్పుట్ని మనకి డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా మనకి పోస్ట్ రిక్వెస్ట్ కానీ పుట్ రిక్వెస్ట్ కానీ సమ్ అదర్ HTTP రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ గెట్ యానిటేషన్ రాసిన మెథడ్ రెస్పాన్స్ కాదు. ఓకే? అండ్ ఇట్ ఈస్ ద మెథడ్ లెవెల్ యానిటేషన్. @put యానిటేషన్ ఇది కూడా మెథడ్ లెవెల్ యానిటేషనే. ఈ యానిటేషన్ కూడా HTTP పుట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఏ మెథడ్కి అయితే మీరు @put అనే యానిటేషన్ మెన్షన్ చేశారో ఆ పర్టిక్యులర్ మెథడ్ పుట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఈ పుట్ మెథడ్ జనరల్గా అయితే మనకి డేటాను అప్డేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ @post యానిటేషన్. ఈ పోస్ట్ యానిటేషన్ అనేది సమ్వాట్ సెక్యూర్డ్ వెన్ కంపేర్ విత్ గెట్ యానిటేషన్. గెట్ రిక్వెస్ట్ కన్నా పోస్ట్ రిక్వెస్ట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. మనకి యూఆర్ఎల్లో డేటా అనేది డిస్ప్లే చేయడం జరగదు. ఇది కూడా మెథడ్ లెవెల్ యానిటేషనే. ఈ యొక్క యానిటేషన్ మెన్షన్ చేసిన మెథడ్ HTTP పోస్ట్ రిక్వెస్ట్కి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? @delete యానిటేషన్. ఇది కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ఇది కూడా మెథడ్ లెవెల్ యానిటేషనే. అండ్ డిలీట్ రిక్వెస్ట్ వచ్చిన అప్పుడు మాత్రమే ఈ యానిటేషన్ రెస్పాండ్ అవుతుంది. రైట్. ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన యానిటేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం కంప్లీట్ చేయబోయే యానిటేషన్స్ చూద్దాం. నెక్స్ట్ లెవెల్ యానిటేషన్స్ ఏంటంటే ప్రొడ్యూసెస్ అనేది అలాగే కన్జ్యూమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ యానిటేషన్స్ అన్నమాట. ఈ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మన సర్వీసెస్ని వేరే వాళ్ళకి వాడుకోమని ఇవ్వడం, అలాగే వేరే వాళ్ళు సర్వీసెస్ని మనం వాడుకోవడం. వేరే వాళ్ళకి మన సర్వీస్ని ఇవ్వడం ప్రొడ్యూసెస్ అంటాం. వేరే వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనం యూస్ చేసుకోవడం కన్జ్యూమింగ్ అంటాం. ఓకే? ఇప్పుడు చూద్దాం. @produces యానిటేషన్ యొక్క సింటాక్స్ ఇది. మీరు ఏదన్నా సర్వీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ యానిటేషన్ యూస్ చేయాలి. @produces మీడియా టైప్ ఏంటంటే మీడియా టైప్ .text_plain. ఈ మీడియా టైప్ ఏంటంటే ఏ వ్యూలో మీరు
అవుట్పుట్ని చూడాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ వ్యూలో HTML అవ్వచ్చు, లేకపోతే ఆ వచ్చిన రెస్పాన్స్ మీరు ఎలా కోరుకుంటున్నారు, HTML ఫార్మేటా, లేకపోతే XML ఫార్మేటా, లేకపోతే JSON, ఆ సర్వీస్ని మీరు ఏ ఫార్మేట్లో చూద్దాం అనుకుంటున్నారో ఆ ఫార్మేట్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ వీ కెన్ సే ఇది కూడా మెటల్ లెవెల్ యానిటేషనే. ఈ యానిటేషన్ యూస్ చేసుకుని మనం అవుట్పుట్ని మనకి నచ్చిన విధంగా గెట్ చేసుకోవచ్చు. XML ఫార్మేట్లో కానీ, JSON కానీ, ప్లెయిన్ టెక్స్ట్ కానీ, HTML ఇమేజెస్, ఇన్ ఎనీ ఫార్మేట్. ఐ హోప్ ఇది మీకు క్లియర్. నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, can I use @produces annotation to post request? No, we cannot use @produces annotation to post request. Okay, now we can use this annotation only for get request. Get request కి మాత్రమే ఈ @produces అనే annotation మనం యూస్ చేయగలం. ఎందుకంటే whenever we are send HTTP get request or web services, RESTful web service ఆ రిక్వెస్ట్ తీసుకుని దాన్ని ఇన్వోక్ చేసి it has to be produce some different formats of output. So that is the purpose we are only applying this @produce annotation to request only. Hope it's clear. Okay, next @consumes annotation. ఈ annotation మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే whenever we want to consume other services. ఎప్పుడైతే మనం అదర్ సర్వీసెస్ని కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఈ యానిటేషన్ యూజ్ చేస్తాం. సింటాక్స్ ఏంటంటే @consumes అని మీరు మెథడ్కి అప్లై చేస్తే సరే, మనం దీనికి మైమ్ టైప్ ఇస్తాం. అంటే దీని సింటాక్స్ వచ్చి @consumes అండ్ మనం దీనికి అండ్ దిస్ కెన్ బి అప్లికబుల్ టు బోత్ క్లాస్ అండ్ మెథడ్ లెవెల్ యానిటేషన్. ఓకే, దిస్ ఈజ్ క్లాస్ అండ్ మెథడ్ లెవెల్ యానిటేషన్. అండ్ మనకి ఏ ఫార్మేట్లో మెథడ్ రిక్వెస్ట్ని మన దగ్గర నుంచి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలో మైమ్ టైప్లో మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఒక ఎయిర్పోర్ట్లో వీసా అప్లై చేసుకుంటున్నాను. వీసా అప్లై చేస్తున్నప్పుడు ఆ వీసా అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఐ కెన్ ఆస్క్ దమ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. నేను ఆ వీసా కావాలని చెప్పి తెలుగులో అడగచ్చు, లేకపోతే హిందీలో అడగచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో అడగచ్చు, లేకపోతే ఫ్రాన్స్ ఆ జర్మన్, నా మదర్ టంగ్ ఏదైతే అందులో నేను అడగచ్చు. అఫ్ కోర్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐ కెన్ ఆస్క్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఆ ఏ ఫార్మేట్లో నువ్వు అడుగుతున్నావో ఆ ఫార్మేట్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన యానిటేషన్స్ ఇవన్నీ. ఇంకా బ్యాలెన్స్ యానిటేషన్స్. ఎక్స్ట్రాక్ట్ ఇన్పుట్ పారామీటర్స్ అంటే మనం క్లయింట్ కెన్ సెండ్ ఇన్పుట్ వాల్యూస్ టు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఇన్ డిఫరెంట్ వేస్. ఆ క్లయింట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి డిఫరెంట్ వేస్లో రిక్వెస్ట్ని సెండ్ చేయొచ్చు. ఆ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఆ రిక్వెస్ట్ని ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ని మనం ఈ ఎక్స్ట్రాక్ట్ ఇన్పుట్ పారామీటర్స్ యానిటేషన్స్లో చూస్తాం. రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఇన్పుట్ని క్లయింట్ పంపించినప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్లో హీ యూజ్ 4 ఇంపార్టెంట్ యానిటేషన్స్: @path param, @query param, @matrix param, @form param అని ఈ 4 యానిటేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా. అండ్ ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్లో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ క్లయింట్ URL ప్యాటర్న్ని బేస్ చేసుకుని అప్పుడు ఆ ఇన్పుట్ రిక్వెస్ట్ని ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఆ ఇన్పుట్ రిక్వెస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ యానిటేషన్స్ అన్నీ మనకి పర్టికులర్ మెథడ్ని కాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు పాత్ పారం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక URL ఉంది కదా, లాస్ట్లో BMW అండ్ కార్ అనే 2 పారామీటర్స్ ఉన్నాయి. ఆ 2 పారామీటర్స్లో మనం పాత్లో రిఫరెన్స్ ఇచ్చినప్పుడు URLలో కార్ అని ఇచ్చుకుంటే సరిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ డీటెయిల్స్ అబౌట్ దట్ BMW కార్ ఆర్ సమ్ అదర్ కార్డ్ ఫోర్డ్ ఆర్ సంథింగ్, మీరు పర్టికులర్గా ID నెంబర్ ఇచ్చుకున్నప్పుడు ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషనే నాకు కావాలి అని మెథడ్ని పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మీరు కాల్ చేస్తున్నప్పుడు ఈ పాత్ పరం అనే యానిటేషన్ ద్వారా మీరు కాల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై /. సో దీస్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ పాత్ పరం అంటాం. ఈ ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క సింటాక్సెస్ అండ్ ఈ పర్పస్ ఏంటో చూద్దాం. అండ్ వచ్చే క్లాసెస్లో అప్కమింగ్ వీడియోస్లో మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకేనా. క్వరీ పెరం అనేది ఇఫ్ క్లయింట్ రిక్వెస్ట్లో త్రూ క్వరీ అంటే క్వశ్చన్ మార్క్ అనేది యూస్ చేసి, క్వరీ స్ట్రింగ్ అనేది యూస్ చేసి URL ప్యాటర్న్లో ఇఫ్ ఈ సెండ్
ఎనీ రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ని మనం క్వరీ పెరమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ నేమ్, కార్ క్వశ్చన్ మార్క్ అండ్ కార్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బిఎన్డబ్ల్యూ అన్నట్టు. ఇలాంటి ప్యాటర్న్ ఉంటే యూఆర్ఎల్లో మనం క్వరీ పెరమ్ అంటాం. అలాగే 2 పారామీటర్స్ ఉన్నాయనుకోండి, కార్ నేమ్ అలాగే కార్ ఐడి ఉంటే యూ కెన్ డివైడ్ దీస్ 2 పారామీటర్స్ విత్ అండ్ సింబల్. అండ్ సింబల్ యూస్ చేసి డిఫరెంట్ చేయొచ్చు. అండ్ దీని మీద కూడా ఎగ్జాంపుల్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాం. సేమ్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ యాజ్ క్వరీ పెరమ్. మ్యాట్రిక్స్కి క్వరీ పెరమ్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ క్వశ్చన్ మార్క్ యూస్ చేస్తాం, ఇక్కడ సెమీకాలన్ యూస్ చేస్తాం. ఓకేనా. అండ్ ఫామ్ పెరమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని గురించి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫామ్ ఉంది ఫ్రంట్ ఎండ్లో, ఇది రియల్ టైంలో ఎక్కువ యూజ్ అవుతుంది. దట్స్ వై ఐమ్ టేక్ సమ్ వాట్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, రియల్ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్, అందుకోసమే నేను కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో మీకు ఒక ఫామ్ ఉంది, ఆ క్లయింట్ ఫామ్ అంతా ఫిల్ చేశాడు అండ్ హీ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ సబ్మిట్ టు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. ఆ డీటెయిల్స్ అంతా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి వెళ్తుంది. బట్ ఇక్కడ రెస్ట్ ఆ డీటెయిల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటుందంటే త్రూ @ఫామ్ పెరమ్ అనే యానిటేషన్ యూస్ చేసుకుని ఆ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఆ క్లయింట్ సెండ్ చేసిన డేటా మొత్తం తీసుకోవడం జరుగుతుంది. కింద మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ కింద చూపిస్తున్న ప్రకారం క్లయింట్ ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ యాడ్ ప్రొడక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేశాడో అప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ @ఫామ్ పెరమ్ని ఇట్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ఫ్రంట్ ఎండ్. ఈ డీటెయిల్స్ మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఈ యానిటేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంటర్వ్యూస్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ కంప్లీట్ యానిటేషన్స్ అనేది మనం ఇక్కడతో కంప్లీట్ చేస్తాం. మీరందరూ వెయిట్ చేస్తున్నట్టుగా మనం ఫస్ట్ కోడింగ్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. మనం ఫస్ట్ కోడింగ్ క్లాస్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో మనం ఫస్ట్ we have to learn that how to create a resource. First of all, we have to know that how to create a resource in RESTful web services. మనం ముందు RESTful web services లో అసలు రిసోర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. Let's begin our class to create a RESTful web services resource. ఫస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక అప్లికేషన్ తీసుకుంటున్నా, ఎందుకంటే నేను ఇక్కడ బేసిక్ హౌ టు క్రియేట్ ఏ క్లాస్, హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అవన్నీ మనం చూపించడం కాదు కాబట్టి నేను ఒక ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక బేసిక్ టెంప్లెట్ ఉన్న ప్రాజెక్ట్ తీసుకున్నా. దీంట్లో నుంచి మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని వర్కౌట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా. ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ జావా క్లాస్. నేను ఆల్రెడీ org.telugu.textsteps1.bean అనే ఈ ప్యాకేజ్లో మై రిసోర్స్ 1 అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. ఫినిష్ మీద క్లిక్ చేసి ఎస్. ఇప్పుడు ఈ క్లాస్లో నేను ఒక మెథడ్ రాసుకుంటున్నా, విచ్ a method has a capability to return something. ఇక్కడ నేను ఒక మెథడ్ రాస్తున్నా విచ్ కెన్ ఏబుల్ టు గివ్ రెస్పాన్స్. మనకి ఏదైతే రెస్పాన్స్ ఇచ్చేటట్టు ఒక మెథడ్ని నేను రాసుకుంటున్నా. ఆ మెథడ్ పేరు నేను గెట్ వెల్కమ్ అని ఇచ్చా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు మీరు ఏదైతే ఫంక్షనాలిటీ రన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోడింగ్ అనేది మెథడ్లో రాసుకోవాలి. ఇది మన ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను జస్ట్ రిటర్న్ చేయమంటున్నాను వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని, అందుకే రిటర్న్ టైప్ కూడా స్ట్రింగ్ ఇచ్చాను. అండ్ నౌ ఐఎమ్ జస్ట్ యాడింగ్ annotation path annotation. నేను ఇఫ్ యూ వాంట్ టు నో, ఇక్కడ ఈ పాత్ యానిటేషన్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఐడెంటిఫై ద యూఆర్ఎల్ పాత్. మనం ఎప్పుడైతే యూఆర్ఎల్ పాత్లో హలో అని హిట్ చేసామో అప్పుడు ఈ మై రిసోర్స్ అనే క్లాస్లో ఉన్న గెట్ వెల్కమ్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. మీకు ఈ యానిటేషన్స్ క్లాస్ కావాలంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఆ క్లాసెస్ని వినొచ్చు. ఐ ఆల్రెడీ టోల్ యూ యానిటేషన్స్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బిఫోర్ వీ స్టార్ట్ ద కోడింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యానిటేషన్ క్లాస్ ఏదైతే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఫోర్త్ స్టెప్లో @get identify యూఆర్ఎల్ పాత్ ఐడెంటిఫై చేసుకోవడానికి మనం @pathలో ఇచ్చుకున్నాం. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, @get annotation. ఈ యానిటేషన్ ఏం చేస్తుందంటే మనకి రెస్పాన్స్ గెట్ ఇట్స్ మేక్ మనం ఎప్పుడైతే గెట్ మెథడ్ నుంచి హెచ్టిటిపి మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ హెచ్టిటిపి మెథడ్స్లో గెట్ రిక్వెస్ట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకంటే @get అనే యానిటేషన్ మనం ఇక్కడ ప్లేస్ చేసాం. అది ఈ @get మెథడ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ @producers అనే యానిటేషన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ యానిటేషన్ యొక్క జాబ్ ఏంటంటే మీరు ఏదైతే రిటర్న్ టైప్
కావాలనుకుంటున్నారో, మీరు ఏ విధంగా రిటర్న్ టైప్ అనేది చూడాలనుకుంటున్నారో అది డిసైడ్ చేస్తుంది. XML ఫార్మేటా, లేకపోతే ప్లెయిన్ టెస్టా, లేకపోతే JSON అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చా. అండ్ ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ ఈజ్, ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను web.xmlలోకి వెళ్తున్నా. ఈ web.xmlలో ఇనిట్ పారం ట్యాగ్స్ ఉంది కదా, ట్యాగ్లో మనం ఏదైతే రిసోర్స్ క్లాస్ ఇచ్చామో ఆ రిసోర్స్ క్లాస్ యొక్క ప్యాకేజ్ అనేది ఈ ఇనిట్ పారం యొక్క ట్యాగ్స్లో మనం పెట్టాలి. అది కూడా పారం నేమ్ అండ్ పారం వాల్యూ దగ్గర మనం ఆ ప్యాకేజ్ నేమ్ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నా మై రిసోర్స్ 1 అనేది ఈ యూనిట్ పారామ్స్లో నేను ఇస్తున్న పారామ్ వాల్యూ ప్యాకేజ్ లోపలే ఉంది. చూడండి, నేను పింక్ కలర్లో చూపిస్తున్నాను కదా, ఆ ప్యాకేజ్ లోపల ఉంది. అక్కడితో web.xml జాబ్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాను. రైట్ క్లిక్ అండ్ రన్ అండ్ రీస్టార్ట్ ద సర్వర్. సర్వర్ స్టార్ట్ అవుతుంది, ఫ్యూ మినిట్స్. ఎస్, ఇది హలో వరల్డ్ అనేది ఇట్స్ నాట్ ఏ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అవుట్పుట్, ఇట్స్ జస్ట్ ఏ HTML అవుట్పుట్. వి జస్ట్ కాల్ దట్ పేజ్, దట్స్ ఇట్. ఇప్పుడు మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అవుట్పుట్లో వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ టైప్స్ అని రిటర్న్ చేయమను. అది ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? హలో అనే పాత్ మనం URLలో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే రిటర్న్ చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి, నేను రెస్ట్ అనేది నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ నేను రెస్ట్ అనేది ఎందుకు ఇస్తున్నానంటే, నేను web.xml ఫైల్లో రెస్ట్ అనేది నేను మెన్షన్ చేశాను. సో రెస్ట్ అనేది అందుకు ఇస్తున్నాను. ఇక్కడ నా పాత్ వేరియబుల్లో హలో అనేది ఇప్పుడు మెన్షన్ చేయదు. ఇప్పుడు వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ టైప్స్ అని వస్తుంది. ఎస్, వీ డిడ్ ఇట్. నౌ ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ టు ఏ అవుట్పుట్ని ఒకసారి చేంజెస్ చూద్దాం. ఇది ఇప్పుడు చూసారా, ప్లెయిన్ టెస్ట్ తీసుకుంది. వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ అనేది ప్లెయిన్ స్టెప్లో ఉంది. ఇప్పుడు నేను అనదర్ ఫార్మాట్ ఇస్తున్నాను, అది application/_JSON అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఇది మనం వర్కౌట్ చేద్దామన్నా సరే వర్కౌట్ అవ్వదు. అండ్ వై? బికాజ్ JSONకి మనం వేరే లైబ్రరీ అనేది యూస్ చేయాలి. ఆ పర్టికులర్ లైబ్రరీ ఎలా యూస్ చేసి మనం JSON ఒక డేటాని రిట్రీవ్ చేయాలో మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ JSON యొక్క ఇంపార్టెన్స్ కూడా నేను ఒక వీడియో అప్కమింగ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్. ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేస్తామో చూద్దాం, ఓకేనా. @path అనే ఒక పాత్ని ఇచ్చుకున్నాం. దాని తర్వాత మై రిసోర్స్ అనే ఆ క్లాస్లో @get annotation ఇచ్చాం. అలాగే @produces annotation కూడా ఇక్కడ ఇచ్చుకున్నాం. ఇక్కడ మనం ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఒకసారి రీబ్యాక్ చేసేసుకుందాం, ఎందుకంటే మన అవుట్పుట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్లో మాత్రమే తీసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఒక మెథడ్ అనేది రాసుకున్నాం. దాని తర్వాత ఆ మెథడ్ యొక్క రిటర్న్ టైప్లో మనకి ఏం కావాలో అది రాసుకున్నాం. దెన్ ఆఫ్టర్ జస్ట్ అవే రన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వై సీ web.xmlలో మనకు కావాల్సిన యొక్క అంటే పర్టికులర్ ప్యాకేజ్లోనే మన రిసోర్స్ క్లాస్ ఉండేటట్టు చూసుకున్నాం. అండ్ దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు రన్ దట్ ప్రాజెక్ట్. లాస్ట్ క్లాస్లో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యూస్ చేసి జస్ట్ హలో వరల్డ్ ఎలా డిస్ప్లే చేయాలనేది చూసాం. మనం జస్ట్ లాస్ట్ రెస్ట్ అనేది అండ్ హలో అనే పాత్ యూస్ చేసి వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ టైప్స్ అనేది ఎలా ప్రింట్ చేయాలనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఇది మనం చూసిన క్లాస్లో జస్ట్ అదేంటంటే ప్లెయిన్ టెక్స్ట్, అదేవిధంగా మనం HTML టెక్స్ట్ అనేది చూసాం. ఈరోజు క్లాస్లో మనం హౌ టు రిటర్నింగ్ XML రెస్పాన్స్, అంటే XML రెస్పాన్స్ మనకు కావాలంటే ఎలా డిస్ప్లే చేయాలన్నది మనం ఇప్పుడు ఈ క్లాస్లో చూద్దాం, ఓకేనా. ఫర్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్. ఒక న్యూ ప్యాకేజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఒక న్యూ ప్యాకేజ్ తీసుకుందాం. org.telugu టెక్స్ట్ స్టెప్స్ అనేది తెలుగు టెక్స్ట్ స్టెప్స్ మోడల్ అనే ఒక ప్యాకేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను, ఓకే. అదేవిధంగా నేను స్టెప్ 2లో ఒక కార్ అనే క్లాస్ని ఆ ప్యాకేజ్ అండర్లో
మోడల్ org.telugu text-model అనే ప్యాకేజ్లో కార్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. అదేవిధంగా ఆ కార్కి సంబంధించిన వేరియబుల్స్ ఇంట్ ఐడి అండ్ స్ట్రింగ్ కార్ నేమ్ నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ కూడా నేను క్రియేట్ చేస్తున్నా. లెట్స్ సీ దిస్. వితౌట్ టైం వేస్ట్ అవ్వకూడదని నేను కోడ్ అనేది ఆల్రెడీ రైట్ చేసిన కోడ్ని జస్ట్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. నథింగ్ ఎల్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. సూపర్ క్లాస్ ఇచ్చుకున్నాం, అలాగే దిస్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ అని ఇచ్చాను, అలాగే దిస్ డాట్ కార్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కార్ నేమ్ అని ఇచ్చాను. ఇది మీకు కన్స్ట్రక్టర్ క్లాస్ గురించి కావాలంటే మన కోర్ జావా క్లాసెస్లో, తెలుగు టెక్స్ట్ టైప్ కోర్ జావా క్లాసెస్లో మీరు కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ చూడొచ్చు. అలాగే ఇక్కడ నేను సెట్టర్స్ అండ్ గెట్టర్స్ని జనరేట్ చేస్తున్నాను. మీద క్లిక్ చేయండి. కార్ అనే క్లాస్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ సోర్స్లోకి వెళ్ళి జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ క్లిక్ చేసి కార్ నేమ్ అండ్ ఐడి ఓకే చేయండి. మనకి సెట్టర్స్ అనేవి క్రియేట్ అయినాయి. సో ఇక్కడ కింద వచ్చింది ఐ డోంట్ వాంట్ బి దే హియర్, ఎందుకంటే మనకి అండర్స్టాండబిలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను పైన రాస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఇక్కడతో మనం పోజో క్లాస్ ఇచ్చేసాం, అది అబౌట్ ద కార్, అది కూడా అండర్ గుడ్ టెక్స్ట్ డాట్ మోడల్ అనే క్లాస్. ఇప్పుడు నేను ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ప్యాకేజ్లో నేను org.telugu text డాట్ ఇక్కడ నేను సర్వీస్ అని ఇస్తాను. యువర్ ప్యాకేజ్ హ్యాస్ టు బీ అండర్స్టాండబుల్ టు ఎనీబడి స్టడీడ్ లేటర్. మనం రాసిన ప్యాకేజ్ అనేది నెక్స్ట్ టైం ఎవరన్నా మన కోడ్ చదివితే వాళ్ళకి అర్థం అవ్వాలి. సో మీనింగ్ఫుల్ ప్యాకేజెస్ ఇద్దాం. ఇక్కడ నేను సర్వీస్ అనే ప్యాకేజ్లో కార్ రిసోర్స్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా క్లాస్ నేర్చుకోండి, సో ఇంపార్టెంట్. రియల్ టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ క్లాస్ తర్వాత జేసన్ కూడా ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తాను. జేసన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు పాత్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఆ పాత్ కూడా నేను /కార్ అనేది ఇచ్చుకున్నాను. లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇక్కడ ఎండ్ నేమ్స్లో కూడా ఇస్తున్నా. గెట్ యానిటేషన్ పర్పస్ ఏంటి, @ప్రొడ్యూసర్స్ యానిటేషన్ పర్పస్ ఏంటి మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొడ్యూసర్స్ యానిటేషన్ ఎందుకంటే మనం ఏదైతే టైప్ని మనం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైప్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. మీడియా టైప్ డాట్ ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం XML ఫార్మేట్ కదా, సో ఐఎమ్ గివింగ్ XML. ఇప్పుడు కరెక్ట్గా ఇద్దాం. మీడియా మనకి చూపిస్తుంది, అది అబ్వియస్ చూపించింది చూసారా, అలా అప్పుడైతే చూపిస్తుందో అప్పుడు మనం కరెక్ట్ పాత్రలో ఉన్నట్టు లెక్క. XML నాకు XML అప్లికేషన్ _XML అనేది నాకు పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్స్ యానిటేషన్ యొక్క పర్పస్ ఏంటో మనం చూసాం. ఓకేనా, మనకి రెస్పాన్స్ అనేది XML ఫార్మేట్లో కావాలి కాబట్టి XML ఫార్మేట్ ఇచ్చాను. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఇచ్చుకోవచ్చు, JSON కావాలంటే JSONలో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి కలెక్షన్స్ అనే మెథడ్ గెట్ కార్స్ ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ పాత్, దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోకపోతే మనకి ఎర్రర్స్లో చూపిస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా ఇంపోర్ట్ చేయవలసినవి? ఓకే, ఈ ఎర్రర్స్ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ కార్స్ అనే మెథడ్ మనకి ఏం చేస్తుందంటే, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఆఫ్ కార్స్ అనేది, ఆ లిస్ట్ ఆఫ్ కార్స్లో కొన్ని కార్స్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఏం రాస్తున్నానంటే ఐడిని యూజ్ చేసి నాకు ఒక పర్టికులర్ కార్ కావాలి, దానికి నేను కోడ్ రాస్తున్నాను. @path param యొక్క పర్పస్ మనకి తెలుసు, అది పాత్ పెరామ్లో మనం ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ అనే పాత్ ఇచ్చినప్పుడు దానికి r/1 అని వస్తే ఫస్ట్ ఐడి కార్ వస్తుంది. గెట్ కార్ బై ఐడి, అక్కడ కూడా కోడ్ రాశాను. కోడ్ ఏమని రాసామంటే లిస్ట్ ఆఫ్ కార్స్
పైన ఏదైతే సేవ్ చేసామో ఆ లిస్ట్ ఆఫ్ కార్స్లో నేను సేవ్ చేసుకున్న క్రియేట్ కార్స్ లిస్ట్ కార్స్లో సేవ్ చేశాను. ఆ లిస్ట్ ఆఫ్ ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ కార్ ఇఫ్ కార్ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఐడి, నేను ఇచ్చిన ఐడికి సమానం అయితే ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ కార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన ఐడి ఆ లిస్ట్లో లేదనుకోండి, అది నల్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ క్రియేట్ కార్ లిస్ట్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా, క్రియేట్ కార్ లిస్ట్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే ఏవైతే కార్స్ నేను ఇద్దాం అనుకుంటున్నానో ఆ లిస్ట్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటా. కాపీ చేస్తున్నా. ఇక్కడ BMW కార్ ఇచ్చా, అదే ఫెరారీ కార్ ఇచ్చా, స్కోడా కారు, అలాగే ఫోర్డ్ కారు. ఈ కార్స్ అన్నీ నేను క్రియేట్ చేసా ఫస్ట్. దాని తర్వాత ఏం చేశానంటే ఈ కార్స్ అన్నింటినీ లిస్ట్లో పెట్టుకున్నా. ఆ లిస్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కార్స్ అనే ఒక వేరియబుల్లో సేవ్ చేశాను. ఆ వేరియబుల్ని నేను రిటర్న్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, హియర్ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ కార్, BMW కార్ ఆబ్జెక్ట్. ఇక్కడ BMW కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కార్స్లో నేను సేవ్ చేసుకున్నా. ఇప్పుడు పైకి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కార్స్ అనేది పైన చూసాను మెథడ్లో. అక్కడ రిటర్న్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఫెచ్ చేసుకుని అక్కడ మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. యాడ్ దట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కార్స్ డాట్ యాడ్ BMW అంటే లిస్ట్ ఆఫ్ కార్స్ అనే కార్ని యాడ్ చేస్తుంది అనమాట. ఆ యాడ్ చేసిన 4 యాడ్ చేసి ఫైనల్గా మనం దాన్ని రిటర్న్ చేస్తున్నాం ఆ ఆబ్జెక్ట్ని. ఆ ఆబ్జెక్ట్లో ఆ 4 కార్స్ ఉన్నాయి. ఆ కార్ని మనం రాల్ చేసుకున్నప్పుడు ఆ టాప్ మెథడ్లో మనకి డిస్ప్లే చేస్తుంది. నథింగ్, ఇక్కడ ఏం లేదు. జస్ట్ మనం తెలుగులో ఎంత సింపుల్గా అండర్స్టాండబుల్ అవుతుందో అంతే సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రోగ్రామ్, right click, run. Just see we have to be find out some errors. ఇక్కడ మనకి కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నౌ వి గెటింగ్ సమ్ కార్ ఫ్లాష్. ఓకే, వీ కెన్ డిస్ప్లే కార్ అనేది ఇచ్చాను నేను పాత్. ఐ జస్ట్ వాంట్ టు బి ఎంటర్ హియర్, సీ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. The local host page is not working. Yes, it's not working because it has throws some errors. It throws some errors. I already know ఇది ఎర్రర్స్ త్రో చేస్తుంది, నాకు తెలుసు త్రో. సో ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ఆ ఎర్రర్స్. బికాజ్ నేను మీకు పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు గుర్తుపెట్టుకోరు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎర్రర్స్ త్రో చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ టు బి రిమెంబరబుల్, మీకు జ్ఞాపకం ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమంటుందంటే మై మీడియా టైప్ అప్లికేషన్ /XML వాజ్ నాట్ ఫౌండ్. అప్లికేషన్ /XML అనేది కనిపించలేదంట. సో లెట్స్ గో టు పోజో క్లాస్ @ అనే ఒక యానోటేషన్ని యాడ్ చేయాలి. దెన్ మై మీడియా టైప్ XML అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ టు యాడ్ దిస్ యానోటేషన్ వైల్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ టైప్ యాజ్ XML. మీరు ఎప్పుడైతే XML ఫార్మాట్లో రిటర్న్ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అప్పుడు ఈ యానోటేషన్ని యాడ్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? రైట్. నౌ ఓకే టు రన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఇట్స్ నౌ రన్నింగ్. ప్రాజెక్ట్ రన్ అవుతుంది, ఒకసారి చూద్దాం. ఇట్స్ ఐ హోప్ ఇప్పుడు మనకి కార్స్ లిస్ట్ అంతా డిస్ప్లే చేస్తుంది. ఇది నాట్ కార్స్ లిస్ట్, జస్ట్ వెల్కమ్ టు తెలుగు టెక్స్ట్ అనేది చూపిస్తుంది. ఆ హలో అనేది తీసేసి మన పాత్ కార్ కాబట్టి కార్ ఇద్దాం. ఎందుకంటే మన మెథడ్లో పాత్ వేరియబుల్ మన కార్ ఇచ్చాం. నో, ఇట్స్ అగైన్ సో ఇట్స్ షోయింగ్ సమ్ ఎర్రర్. ఐ హోప్ మేబీ ఇట్స్ త్రో సమ్ ఎర్రర్. ఇది మళ్ళీ ఒక ఎర్రర్ త్రో చేసి ఉంటుంది, చూద్దాం ఏ ఎర్రర్ త్రో చేసిందో. ఓకే, ఇట్స్ మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఓకే, నో ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదంటుంది. Okay, no argument default constructor are important. Whenever you're working with Restful Web Services, mandatory to place the no argument default constructors. మీరు ఎప్పుడైతే Restful Web Services తో వర్క్ చేస్తున్నారో అట్ ద టైం పోజో క్లాస్లో మనకి నో ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ కోడ్లో ఎంటర్ చేయాలి. వీ హ్యావ్ టు బి రైట్ ఇట్ డౌన్. ఫ్రెండ్స్, నేను మధ్యలో ఇంగ్లీష్ యూస్ చేస్తున్నాను బికాజ్ పర్టికులర్ టర్మ్స్ అనేది మనం ఇంగ్లీష్లోనే వాడాలి. నోబడి ఆస్క్ యూ ఇన్ తెలుగు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఎక్కడైతే టెక్నికల్ వర్డ్స్ ఇంపార్టెంటో అక్కడ నేను ఇంగ్లీష్ వాడుతున్నాను. సో నాన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది పోజో క్లాస్లో ఖచ్చితంగా రాయాలి. అప్పుడే మనకి కోడ్ అనేది
పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ @XML రూట్ ఎలిమెంట్ అండ్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్ అనేవి రెండు కూడా మనకి పోజో క్లాస్లో ఉండాలి. ఎప్పుడైతే మీరు XMLని రిటర్న్ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అప్పుడు. ఓకేనా? ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. నౌ ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేసి చూద్దాం. నౌ యూ డిడెంట్ గెట్ ఎనీ ఎర్రర్స్. ఈ 2 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఆ ఎర్రర్స్ నేను ఉంచాను. నౌ వీ గెట్ ద ఆన్సర్. సో ప్లీజ్ డోంట్ బీ బోర్డ్. ఓకే, ఐ హోప్ దిస్ క్లాస్ ఈజ్ అండర్స్టాండబుల్ టు ఎవ్రీ వన్. ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఐఎమ్ పుట్టింగ్ సో మెనీ ఎఫర్ట్స్ టు ప్రిపేర్ దిస్ క్లాసెస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎస్, వీ గాట్ ఇట్. ఇక్కడ మనం చూసారా, ఎప్పుడైతే నేను కారు అనే పార్ట్ ఇచ్చానో అప్పుడు మనకి ప్లే అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి సమ్మరీ చూద్దాం. ఈ క్లాస్లో మనం హౌ టు క్రియేట్ ఏ మోడల్ అంటే పోజో క్లాస్ అండ్ సర్వీస్ క్లాస్ చూసాం. అండ్ path param annotation పర్పస్ ఏంటో చూసాం. అండ్ హౌ టు రిటర్నింగ్ XML రెస్పాన్స్ చూసాం. అండ్ XML రూట్ ఎలిమెంట్ యొక్క పర్పస్ చూసాం. ఈరోజు క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ రియల్ టైమ్ కాన్సెప్ట్ని జేసన్ని నేర్చుకోబోతున్నాం. అసలు ఈ జేసన్ క్లాస్లో మనం ఏమేమి చూద్దామో ఒకసారి లిస్ట్ చూద్దాం. What is JSON and where we use JSON and characteristics of JSON, example on JSON, and moreover ఈ JSON వీడియోలో నేను ప్రోగ్రామింగ్ కూడా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యొక్క ప్రోగ్రామింగ్ని కూడా ఇంట్లోనే ఇంక్లూడ్ చేశాను. సో మీరు ప్లీజ్ ఫాలో దట్ పర్టికులర్ వీడియో ఫర్ ప్రోగ్రామింగ్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈజ్ JSON అనేసి చూద్దాం. JSON stands for JavaScript Object Notation. ఇది ఈ JSON అనే లాంగ్వేజ్ ఇట్స్ మెయిన్ ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్స్ అ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ డేటా ఎక్స్చేంజ్ ఫార్మాట్ దట్ ఈజీలీ ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అ మిషన్. అండ్ JSON కెన్ రిప్రజెంట్ ఇన్ నేమ్ అండ్ వాల్యూ పే ఫార్మాట్. మనం ప్రోగ్రామింగ్లో చూడొచ్చు. అది నేమ్ అండ్ వాల్యూ పే ఫార్మాట్లో మనం JSON రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు యూజెస్ ఆఫ్ JSONకి వచ్చేటప్పటికి ఇది డేటాని నెట్వర్క్లో సెండ్ చేసేటప్పుడు, అలాగే సర్వర్ నుంచి క్లయింట్కి డేటాని సెండ్ చేసేటప్పుడు, అలాగే రిసీవ్ చేసుకునేటప్పుడు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో కానీ ఇంకా అప్డేటెడ్ ఏమైనా వచ్చినా అందులో కూడా మనం ఈ JSON యొక్క యూజెస్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే వెబ్ సర్వీసెస్ ఈ APIsలో కూడా పర్టికులర్గా JSON ఫార్మాట్ అనేది ఇంటర్నల్గా APIsలో కూడా లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి కూడా ఈ JSONs అనేవి మనం యూస్ చేస్తాం. ఓకేనా? అండ్ కమ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ JSON చాలా ఈజీగా ఉంటుంది. ఇది రీడ్ చేయడానికి రైట్ చేయడానికి వెరీ ఈజీ. అండ్ ఇట్ ఈస్ అ లైట్ వెయిట్ టెస్ట్ బేస్డ్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. అండ్ ఈ JSON అనేది లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అనమాట. సో మీరు ఆ పర్టికులర్ ఫార్మాట్ తీసుకోండి. ఇప్పుడు ఒక JSON ఎలా ఉంటుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ బుక్స్ అనే యొక్క స్ట్రక్చర్లో నేను ID1 ID2 అని పెట్టి అందులో ఒక 2 బుక్స్ని నేను ఇన్సర్ట్ చేశాను. జస్ట్ ఆ ఫార్మాట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ID1లో జావా బుక్ ఉంది, ID2లో స్ప్రింగ్ MVC బుక్ ఉంది. అది JSON యొక్క ఫార్మాట్. JSON అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుదాం. మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం యాక్చువల్గా XML ఫార్మాట్ని ఎలా రిటర్న్ చేయాలి అన్నది చూసాం. ఈ క్లాస్లో JSOన్ని ఎలా రిటర్న్ చేయాలని చూద్దాం. XML అనేది రిటర్న్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు JSOన్ని ఎలా రిటర్న్ చేయాలన్నది ఈ క్లాస్లో చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ హౌ టు రిటర్నింగ్ JSON రెస్పాన్స్. org.telugu టెక్స్ట్ స్టెప్స్ అనేది తెలుగు టెక్స్ట్ స్టెప్స్ మోడల్ అనే ఒక ప్యాకేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా నేను స్టెప్ 2లో ఒక కార్ అనే క్లాస్ని ఆ ప్యాకేజ్ అండర్లో మోడల్ org.telugu text-step.model అనే ప్యాకేజ్లో కార్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. అదేవిధంగా ఆ కార్కి సంబంధించిన వేరియబుల్స్ ఇంట్ ఐడి అండ్ స్ట్రింగ్ కార్ నేమ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే,
ఈ క్లాస్కి కన్స్ట్రక్టర్ కూడా నేను క్రియేట్ చేస్తున్నా. లెట్స్ సీ దిస్. వితౌట్ టైం వేస్ట్ అవ్వకూడదని నేను కోడ్ అనేది ఆల్రెడీ రైట్ చేసిన కోడ్ని జస్ట్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. నథింగ్ ఎల్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. సూపర్ క్లాస్ ఇచ్చుకున్నాం, అలాగే దిస్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ అని ఇచ్చాను, అలాగే దిస్ డాట్ కార్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కార్ నేమ్ అని ఇచ్చాను. ఇది మీకు కన్స్ట్రక్టర్ క్లాస్ గురించి కావాలంటే మన కోర్ జావా క్లాసెస్లో, తెలుగు టెక్స్ట్ టైప్ కోర్ జావా క్లాసెస్లో మీరు కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ చూడొచ్చు. అలాగే ఇక్కడ నేను సెట్టర్స్ అండ్ గెట్టర్స్ని జనరేట్ చేస్తాను. మీద క్లిక్ చేయండి. కార్ అనే క్లాస్ని రైట్ క్లిక్ చేసి బిల్డ్ సోర్స్లోకి వెళ్ళి జనరేట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ క్లిక్ చేసి కార్ నేమ్ అండ్ ఐడి ఓకే చేయండి. మనకి సెట్టర్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఇక్కడ కింద వచ్చింది ఐ డోంట్ వాంట్ బి దే హియర్, ఎందుకంటే మనకు అండర్స్టాండబిలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను పైన రాస్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఇక్కడతో మనం పోజో క్లాస్ ఇచ్చేసాం, అది అబౌట్ ద కార్, అది కూడా అండర్ గుడ్ టెక్స్ట్ డాట్ మోడల్ అనే క్లాస్. ఇప్పుడు నేను ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ప్యాకేజ్లో నేను ఓజీ డాట్ తెలుగు టెక్స్ట్ టైప్స్ డాట్ ఇక్కడ నేను సర్వీస్ అని ఇస్తాను. యువర్ ప్యాకేజ్ హ్యాస్ టు బీ అండర్స్టాండబుల్ టు ఎనీబడి స్టడీడ్ లేటర్. మనం రాసిన ప్యాకేజ్ అనేది నెక్స్ట్ టైం ఎవరన్నా మన కోడ్ రైట్ చదివితే వాళ్ళకి అర్థం అవ్వాలి. సో మీనింగ్ఫుల్ ప్యాకేజెస్ ఇద్దాం. ఇక్కడ నేను సర్వీస్ అనే ప్యాకేజ్లో కార్ రిసోర్స్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా క్లాస్ నేర్చుకోండి, సో ఇంపార్టెంట్. రియల్ టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ క్లాస్ తర్వాత జేసన్ కూడా ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తాను. జేసన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు పాత్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఆ పాత్ కూడా నేను స్లాష్ కార్ అనేది ఇచ్చుకున్నాను. లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇక్కడ ఎండ్ నేమ్స్లో కూడా ఇస్తున్నా. ఇక్కడ నా మెయిన్ థీము జేసన్ని రిటర్న్ చేయడం, అంటే నాకు వచ్చే అవుట్పుట్ అనేది జేసన్ ఫార్మాట్లో ఉండాలి. సో ఇక్కడ గెట్ యానిటేషన్ తర్వాత నేను @ప్రొడ్యూసర్స్ యానిటేషన్లో నా మీడియా టైప్ వచ్చి నేను జేసన్ ఇచ్చుకుంటాను. @ప్రొడ్యూసర్స్ మీడియా టైప్ _జేసన్. ఈ మీడియా టైప్ అనేది ఏంటంటే మనకు రెస్పాన్స్ ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో వస్తుంది. XMLలో కావాలంటే XML, ప్లెయిన్ అయితే ప్లెయిన్, లేకపోతే మనకి జేసన్లో కాబట్టి నేను ఇక్కడ జేసన్ అనే పర్టికులర్ ఫార్మాట్లో ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం మీడియా టైప్ అనేది జేసన్లో ఇచ్చుకున్నాం. సో మనకి అప్లికేషన్ యొక్క అవుట్పుట్ అనేది మనకి జేసన్ ఫార్మాట్లో వస్తాం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను చూడండి కలెక్షన్స్ అనే మెథడ్ గెట్ కార్స్ ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ పాత్, దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోకపోతే మనకి ఎర్రర్స్లో చూపిస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా ఇంపోర్ట్ చేయవలసినవి? ఓకే, ఈ ఎర్రర్స్ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ కార్స్ అనే మెథడ్ మనకి ఏం చేస్తుందంటే, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఆఫ్ కార్స్ అనేది, ఆ లిస్ట్ ఆఫ్ కార్స్లో కొన్ని కార్స్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే, ఫస్ట్ నేను ఏం రాస్తున్నానంటే ఐడిని యూస్ చేసి నాకు ఒక పర్టికులర్ కార్ కావాలి, దానికి నేను కోడ్ రాస్తున్నాను. @path param యొక్క పర్పస్ మనకి తెలుసు, అది పాత్ పెరంలో మనం ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ అనే పాత్ ఇచ్చినప్పుడు దానికి r/1 అని వస్తే ఫస్ట్ ఐడి కార్ వస్తుంది. గెట్ కార్ బై ఐడి, అక్కడ కూడా కోడ్ రాశాను. కోడ్ ఏమని రాసామంటే, లిస్ట్ ఆఫ్ కార్స్ పైన ఏదైతే సేవ్ చేసామో ఆ లిస్ట్ ఆఫ్ కార్స్లో నేను సేవ్ చేసుకున్న క్రియేట్ కార్స్లో సేవ్ చేశాను. ఆ లిస్ట్ ఆఫ్ ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ కార్ ఇఫ్ కార్ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఐడి, నేను ఇచ్చిన ఐడికి సమానం అయితే ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ కార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన ఐడి ఆ లిస్ట్లో లేదనుకోండి, అది నల్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ క్రియేట్ కార్ లిస్ట్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా, క్రియేట్ కార్ లిస్ట్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే
ఏవైతే కార్స్ నేను ఇద్దాం అనుకుంటున్నానో ఆ లిస్ట్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటా. కాపీ చేస్తున్నా. ఇక్కడ బిఎండబ్ల్యూ కార్ ఇచ్చా, అదే ఫెరారీ కార్ ఇచ్చా, స్కోడా కారు, అలాగే ఫోర్డ్ కారు. ఈ కార్స్ అన్నీ నేను క్రియేట్ చేసా ఫస్ట్. దాని తర్వాత ఏం చేశానంటే ఈ కార్స్ అన్నింటినీ లిస్ట్లో పెట్టుకున్నా. ఆ లిస్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కార్స్ అనే ఒక వేరియబుల్లో సేవ్ చేశాను. ఆ వేరియబుల్ని నేను రిటర్న్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, హియర్ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ కార్, బిఎండబ్ల్యూ కార్ ఆబ్జెక్ట్. ఇక్కడ బిఎండబ్ల్యూ కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కార్స్లో నేను సేవ్ చేసుకున్నా. ఇప్పుడు పైకి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కార్స్ అనేది పైన చూసాను మెథడ్లో. అక్కడ రిటర్న్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఫెచ్ చేసుకుని అక్కడ మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. యాడ్ దట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కార్స్ డాట్ యాడ్ బిఎండబ్ల్యూ అంటే లిస్ట్ ఆఫ్ కార్స్ అనే కార్ని యాడ్ చేస్తుంది అనమాట. ఆ యాడ్ చేసిన 4 యాడ్ చేసి ఫైనల్గా మనం దాన్ని రిటర్న్ చేస్తాం ఆ ఆబ్జెక్ట్ని. ఆ ఆబ్జెక్ట్లో 4 కార్స్ ఉన్నాయి. ఆ కార్ని మనం వాల్ చేసుకున్నప్పుడు ఆ టాప్ మెథడ్లో మనకి డిస్ప్లే చేస్తుంది. నథింగ్, ఇక్కడ ఏం లేదు. జస్ట్ మనం తెలుగులో ఎంత సింపుల్గా అండర్స్టాండబుల్ అవుతుందో అంతే సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక ప్రోగ్రామ్ ఒకసారి ప్రాజెక్ట్ని రన్ చేసి చూద్దాం. రెస్ట్ కార్స్, ఎస్ వీ గాట్ ద జేసన్ అవుట్పుట్. ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ID1లో, ID2లో, ID3, ID4 ఇవన్నీ మనకి జేసన్ ఫార్మాట్లో అవుట్పుట్ అనేది గెట్ చేయడం జరిగింది. ఈ జేసన్లో మెయిన్ ఇంపార్టెంట్ జాక్సన్ అనే యొక్క పర్టిక్యులర్ జార్ ఫైల్ ఉంటుంది. ఆ జార్ ఫైల్ మనం యూజ్ చేసిన JAX-RS కాబట్టి మనం ఇంక్లూడ్ చేయకుండా అదే మ్యావెన్ ద్వారా ఇంక్లూడ్ చేసుకుంటుంది. బట్ మీరు ఈ ఫార్మేట్ కాకుండా ఇంకొక ఫార్మేట్ పర్టికులర్ వేరే ఫార్మేట్ ఏమైనా ఫాలో అయితే జాక్సన్ అనే లైబ్రరీ జార్ ఫైల్ని కూడా యాడ్ చేయాలి. అవుతున్న క్లాస్ కలెక్షన్స్ యూఆర్ఎల్స్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. మనకి ఈ యూఆర్ఎల్స్ టైప్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇన్స్టాన్స్ రిసోర్స్ యూఆర్ఎల్స్ అండ్ నెక్స్ట్ది కలెక్షన్ రిసోర్స్ యూఆర్ఎల్స్. ఈ ఇన్స్టాన్స్ రిసోర్స్ యూఆర్ఎల్స్ అంటే మనం ఎప్పుడైతే వీఆర్ ట్రయింగ్ టు రిట్రీవ్ ఏ డేటా, మనం ఎప్పుడైతే డేటాని పుల్ చేయడానికి ట్రై చేస్తామో, రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తామో త్రూ యూఆర్ఎల్, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఇన్స్టాన్స్ రిసోర్స్ యూఆర్ఎల్ అనేవి ఓన్లీ ఒక పర్టికులర్ ఐటెంను మాత్రం ఫెచ్ చేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో కార్స్ అనే యొక్క పాత్లో నేను ఇన్స్టాన్స్ రిసోర్స్ యూఆర్ఎల్ ద్వారా ఫెచ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఒక ఐడి ఇచ్చామనుకోండి, ID1. ఈ రూట్ ఫోల్డర్లో ఓన్లీ ఒక్క లాస్ట్లో రెడ్ కలర్లో చూపిస్తున్నాను కదా, ఆ ఒక్క కలర్ కార్ మాత్రమే, అంటే ఆ ఫోల్డర్కి సంబంధించిన ఒకే ఒక ఐటెంని ఫెచ్ చేసి తీసుకొస్తుంది. దాన్నే మనం ఇన్స్టాంట్ రిసోర్స్ యూఆర్ఎల్స్ అంటాం. అంటే ఓన్లీ 1 ఐటెం విల్ బి ఫెచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గెట్టింగ్ పర్టికులర్ కార్స్, ఒకవేళ మనం అన్ని కార్స్ అంటే మన సర్వీస్లో ఉన్న అన్ని కార్స్ మనం గెట్ చేయాలనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే స్లాష్ కార్స్ అని రూట్ యొక్క పాత్ని ఇచ్చినప్పుడు మనకు అన్ని కార్స్ వస్తాయి అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే కలెక్షన్ రిసోర్స్ యూఆర్ఎల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్స్ అనే పాత్రలో పర్టిక్యులర్ BMW అనే కార్లో పర్టిక్యులర్ సిరీస్ కావాలి, లేకపోతే స్టూడెంట్స్ ప్రొఫైల్లో CSCకి సంబంధించిన బ్రాంచ్లో సెషన్ ఏ స్టూడెంట్స్ కావాలి. ఇలాంటప్పుడు ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్స్టాన్స్ యూఆర్ఎల్స్ ఈజ్ కాల్డ్ ద కలెక్షన్ ఆఫ్ రిసోర్స్ యూఆర్ఎల్స్. అంటే ఇన్స్టాన్స్ రిసోర్సెస్ని ఆ గ్రూప్ని మనం కలెక్షన్ రిసోర్స్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఆ రూట్ ఫోల్డర్ యొక్క పాత్ని తీసుకుని ఆ కంప్లీట్ కలెక్షన్ మొత్తాన్ని, ఆ BMW సిరీస్లో ఉన్న కార్లు మొత్తాన్ని మనకి ఫెచ్ చేసి పుల్ చేసి డేటాబేస్లో నుంచి మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే CSC బ్రాంచ్లో నుంచి సెషన్ ఏలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి పుల్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. అందుకే దీన్ని కలెక్షన్ రిసోర్స్ యూఆర్ఎల్స్ అంటాం.
ఇక్కడ మనం ఒకసారి దీని యొక్క డెఫినేషన్ కూడా చూద్దాం. That's why it is not representing a particular resource, rather it representing a collection of resource. So they called as collection URLs. What they do, they just pull up collection of instance resources. ఇందాక చెప్పాను కదా, ఆ ఇన్స్టాన్స్ అంటే పర్టికులర్ ఐటమ్స్ 1 2 3 ఈ యొక్క గ్రూప్ని మనం కలెక్షన్ ఆఫ్ ఇన్స్టాన్స్ రిసోర్సెస్ అంటామన్నమాట. ఇది సో ఇంపార్టెంట్, మనకి వచ్చే క్లాసెస్లో ఈ కలెక్షన్ యూఆర్ఎల్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. దట్స్ వై నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మనం ఈ క్లాస్లో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్. అండ్ ఈ క్లాస్లో ఫిల్టరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కలెక్షన్ మొత్తం తీసుకుని కార్స్ అన్ని లిస్టు తీసుకుని మీరు యూజ్ లేనివి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఓన్లీ వైట్ కలర్ కార్ కావాలి ఆ BMW సిరీస్లో, అలాంటప్పుడు మనకి అన్వాంటెడ్ కలర్స్ బ్లాక్, రెడ్ కలర్స్, గ్రీన్ అలాంటి కలర్స్ వస్తాయి. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ మీరు ఏం చేయాలంటే /కార్ అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ అని ఇచ్చి కలర్స్ = వైట్ అని ఇచ్చుకొని ఆఫ్సెట్ లిమిట్ ఇచ్చుకుంటారు. ఆఫ్సెట్ అంటే ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ 25 1 to 25 కార్స్ మనకి చూపించదు. 25 నుంచి స్టార్ట్ చేసి ఆ 25 నుంచి రిమైనింగ్ 10లో ఏమైనా వైట్ కార్స్ ఉంటాయి అంటే 25 to 35 ఈ గ్యాప్లో వైట్ కలర్ కార్స్ ఏమైనా సిరీస్లో ఉంటే మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే మనం ఫిల్టరేషన్ అనేది కూడా ఇక్కడ అప్లికబుల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ విత్ JAX-RS సిరీస్లో మనం చాలా క్లాసెస్ కంప్లీట్ చేసాం. బట్ సో మెనీ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ద JAX-RS. అసలు JAX-RS అంటే ఏంటి అన్నది చాలామంది కామెంట్లో క్లియర్గా చెప్పమంటున్నారు. సో దట్స్ వై ఐ ప్రిపేర్ దిస్ వీడియో. JAX-RS అనేది ఏం కాదు, ఇట్స్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అండ్ యానోటేషన్స్. ఓకేనా, ఈ JAX-RS అనేది ఆ యొక్క ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్ఫేస్ అండ్ యానిటేషన్స్ అనమాట. ఈ JAX-RS అనే దాంట్లో జస్ట్ ఇంటర్ఫేసెస్ అనేవి అలాగే యానిటేషన్స్ అనేవి కంబైన్డ్ అయి ఉంటాయి. దాన్నే మనం JAX-RS అని అంటాం. నెక్స్ట్, ఈ JAX-RSకి ఎటువంటి ఫంక్షనాలిటీ అనేది ఉండదు. ఓకేనా, ఈ JAX-RS అనే దానికి ఎటువంటి ఫంక్షనాలిటీ అనేది ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ దట్ ఫంక్షనాలిటీ టు ఇంప్లిమెంట్ దీస్ ఇంటర్ఫేసెస్ and read these annotations, we need a library. In that case అప్పుడు మనకి లైబ్రరీ అనేవి పిక్చర్లోకి వస్తాయి. లైక్ దిస్ జెర్సీ కానీ కావచ్చు, లేకపోతే రెస్ట్ ఈజీ కావచ్చు. ఈ లైబ్రరీస్ అనేవి అప్పుడు మాత్రమే మనకి పిక్చర్లోకి రావడం జరుగుతుంది. వాట్ దీస్ లైబ్రరీస్ ఆర్ డూ, ఈ లైబ్రరీస్ ఏం చేస్తాయి? దీస్ లైబ్రరీస్ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ కోడ్ అండ్ సీ వేర్ ఎవర్ యు ఆర్ కాల్డ్ JAX-RS API. ఈ లైబ్రరీస్ మీరు మీ కోడ్ని చూసి మీరు ఎక్కడ JAX-RS APIని కాల్ చేస్తారో చూసి దే డూ రియల్ టైమ్ ఫంక్షనాలిటీ అన్నమాట. ఆఫ్టర్ ఇట్స్ సీ దట్ పర్టికులర్ కోడ్ అండ్ కాల్ ద JAX-RS library, it will combined like this, a jersey with JAX-RS interface and annotations and your implementation classes. సో ఇట్ విల్ రన్ ద ఇంప్లిమెంటేషన్ క్లాస్. హౌ ఇట్ విల్ రన్, ఇది ఎలా రన్ చేస్తుందంటే మనం టామ్కేట్లో ఒక సర్వర్లో మన జార్ ఫైల్స్ అన్ని డిప్లాయ్ చేసి రన్ చేస్తాం చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం ఏ ఒక్క లైబ్రరీకి సెపరేట్గా JAX-RS అనే ఈ ఇంటర్ఫేస్ కానీ యానిటేషన్స్ కానీ యాడ్ చేయవలసిన పని లేదు. బికాజ్ ఎవ్రీ లైబ్రరీ హ్యాస్ ఇట్ ఓన్ JAX-RS యానిటేషన్స్ అండ్ ఇంటర్ఫేసెస్, అవి ఆల్రెడీ కలిగే ఉంటాయి. ఇక్కడ మనం ఫైనల్గా చేయవలసిన పని ఏంటంటే, ఈ టామ్కేట్ సర్వర్లో మనం ఈ జెర్సీ అనే లైబ్రరీని డిప్లాయ్ చేస్తాం. దెన్ ఇట్ విల్ అండ్ రాసిన అప్లికేషన్ కోడ్ని తీసుకుని రన్ చేసుకుని మనకి అప్లికేషన్ అనేది అవుట్పుట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. మీలో చాలామంది అడుగుతున్నట్టుగా నేను ఈరోజు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో రియల్ టైం క్లాస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం రెస్ట్ API క్లయింట్ అంటే రియల్ టైంలో రెస్ట్ యొక్క రిక్వెస్ట్ని ప్రాజెక్ట్స్లో రియల్ టైంలో 100% ఎలా యూస్ చేస్తారు, అలాగే రెస్పాన్స్ని ఎలా అబ్జర్వ్ చేస్తారు, అసలు ఈ పర్టికులర్ టూల్ ఏంటి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. నేను ఇక్కడ మీకు ఒక టూల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా.
ఆ టూల్ ఏం చేస్తుందంటే ఇట్ సెండ్ రెస్ట్ ఏపీఐ రిక్వెస్ట్ సీ ద రెస్పాన్స్ ఆఫ్ ద రిక్వెస్ట్. అంటే ఈ రెస్ట్ ఏపీ యొక్క రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది, అదేవిధంగా రెస్పాన్స్ని చూస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెస్ట్ ఏపీఐ క్లయింట్. వాట్ ఈస్ ద రెస్ట్ ఏపీఐ క్లయింట్? ఓకే, లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బ్రౌజర్. మనం ఏదైనా యూఆర్ఎల్, మనం ఏదైనా రెస్పాన్స్ని మనం ఇప్పటివరకు చెక్ చేసినప్పుడు బ్రౌజర్లో చెక్ చేసాం. ఇట్స్ ఓకే ఫర్ సమ్ టైమ్ అప్ టు ఒక లెవెల్ ఆఫ్ వరకు మనం రెస్పాన్స్ని బ్రౌజర్లో చెక్ చేయడం ఓకే. బట్ యాక్చువల్లీ బ్రౌజర్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టైప్ యూఆర్ఎల్ ఇన్ అడ్రస్ అండ్ ఎంటర్ ఎనీ ఆఫ్ యువర్ ఫార్మాట్ పర్టికులర్ బ్రౌజర్, ఆ పర్టికులర్ బ్రౌజర్లో మనం ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఆ బ్రౌజర్ మనకి గెట్ రిక్వెస్ట్ తీసుకుని మనకి రెస్పాన్స్ ఇస్తుంది. బట్ a browser doesn't have that much capacity to take more than the get request, like post to see the details. In detail response ని మనం చూడడానికి బ్రౌజర్లో వీలవుదు. If we want to send a request and observe, examine the response with good in detailed perspective, in that case we want this REST API client. This REST API client, we have a chance మనకి రెస్ట్ ఏపీఐ క్లయింట్లో చక్కగా మెథడ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి సెండ్ కానీ, పోస్ట్ కానీ, గెట్ కానీ, డిలీట్ కానీ మెథడ్ని సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా యూఆర్ఎల్ని హిట్ చేసినప్పుడు రెస్పాన్స్ని మనం చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ బ్రౌజర్లో మనకు అవన్నీ వీలుండదు. బ్రౌజర్ ఓన్లీ నోస్ గెట్, దట్స్ ఇట్. బట్ మనకి ఇక్కడ మనకి అంతకన్నా ఎక్కువ అంటే డిలీట్ మెథడ్ లేకపోతే పోస్ట్ మెథడ్ అలాంటి రిక్వైర్మెంట్ మనకు వచ్చినప్పుడు ఈ యొక్క టూల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆ టూల్ ఏంటి, ఆ టూల్ అసలు ఏంటి, మనకి యూజ్ అయ్యే ఆ టూల్ పేరేంటి అనేది చూద్దాం. ఇన్ మార్కెట్ వీ గెట్ సో మెనీ టూల్స్ ఫర్ దిస్ ఆప్షన్. ఇన్ దట్ మై ఒపీనియన్ ఐఎమ్ చూసింగ్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్ ఈజ్ గుడ్ వన్ because Chrome has really good plugins. REST client as a postman. What I need to say, your REST client గా postman అనే ఈ యొక్క టూల్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ postman అనేది ఏమంటారంటే రెస్ట్ ఏపీఐ క్లయింట్ అంటామన్నమాట. రెస్ట్ ఏపీఐ క్లయింట్ అంటే ఒక క్లయింట్ మనకి సెండ్ చేసే యొక్క రిక్వెస్ట్ని మనం ముందుగానే ఒక డమ్మీ ఫార్మాట్లో సెండ్ చేసుకుని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మన ఎండ్ యూజర్ యొక్క వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ యొక్క పోస్ట్ మ్యాన్ అనే రెస్ట్ ఏపీఐ క్లయింట్ ద్వారా ఇప్పుడు మనం ఈ రెస్ట్ ఏపీఐ క్లయింట్ పోస్ట్ మ్యాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మన క్రోమ్లోకి అనేది చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ పోస్ట్ మ్యాన్, ప్లీజ్ గో టు క్రోమ్ వెబ్ స్టోర్స్. ప్లీజ్ టైప్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ అని టైప్ చేయండి. రెస్ట్ క్లయింట్ నీడ్ లేదు, రెస్ట్ క్లయింట్ తీసేసి పోస్ట్ మ్యాన్ అని టైప్ చేయండి. ఎస్, ఐ ఆల్రెడీ డౌన్లోడ్ దిస్ వన్, సో షోయింగ్ యాడెడ్. సో క్లిక్ ఆన్ దట్, దాని మీద క్లిక్ చేయండి. హియర్ ఇట్ షోయింగ్ లాంచ్ యాప్, బట్ మీకు అక్కడ ఇన్స్టాల్ యాప్ అని చూపిస్తుంది. సో ఇన్స్టాల్ ఇట్. ఇక్కడ రివ్యూస్ ఉన్నాయి. ఇక్కడ 1 minute, ఇక్కడ రివ్యూస్లో చూడండి, యూ హ్యావ్ ఎ పోస్ట్ మ్యాన్ విత్ ఎ గ్రేట్ ప్లగిన్స్. ఎస్, అండ్ రిలేటెడ్ ఇవన్నీ కూడా క్లయింట్ రెస్ట్ ఏపీఐ క్లయింట్కి సంబంధించినవి. బట్ పోస్ట్ మ్యాన్ ఈజ్ అ బెటర్ యాప్, బెటర్ ప్లగ్ఇన్ వెన్ కంపేర్ టు ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ దిస్ యాప్. ఇప్పుడు రెస్ట్ ఏపీఐ క్లయింట్ పోస్ట్ మ్యాన్ అనే టూల్ ప్లగ్ఇన్ని మనం ఓపెన్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఇంటర్ఫేస్. ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. యూఆర్ఎల్ మొత్తం ఇక్కడ మనం ఎంటర్ చేసుకుని ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ యూఆర్ఎల్ని ఎంటర్ చేసుకుంటాం. నేను రెడ్ బాక్స్తో చేసి చూపించాను, చూసారా? సెండ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఒకసారి మనం బ్రౌజర్లో చూద్దాం. ఇది బ్రౌజర్లో రెస్ట్ అని ఇచ్చి స్లాష్ అని ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో మనం రాసిన జేసన్ అప్లికేషన్ యొక్క అవుట్పుట్ ఇది ఇలా మనకి వచ్చింది. ఇట్స్ ఎ టిపికల్ HTML ఫార్మాట్. మనం ఇది బ్రౌజర్లో చూసినప్పుడు వీ విల్ గెట్ ఓన్లీ a rendered HTML, బట్ ఇన్ పోస్ట్ వీ గెట్ ద బాడీ సోర్స్. ఇప్పుడు నేను పోస్ట్లో కొడుతున్నాను, లెట్స్ సీ, మనకి బాడీ సోర్స్ మొత్తం వస్తుంది. ఐఎమ్ గోనా హిట్ దిస్ మెథడ్. వైల్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ మెథడ్, at the time I can change this particular method to get to
టు పోస్ట్ టు పుట్ అండ్ ఎనీవేర్ నేను గెట్ మెథడ్ యూస్ చేసుకుని లింక్ని హిట్ చేసినప్పుడు ఐఎమ్ గెటింగ్ దిస్ బాడీ సోర్స్ కంప్లీట్లీ జేసన్ గెట్ మెథడ్. అదేవిధంగా ఇక్కడ మనకి బాడీ సోర్స్ మొత్తం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ జేసన్ అంటే రెస్పాన్స్ టైప్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇచ్చిన రెస్పాన్స్ టైప్ జేసన్ కాబట్టి అది జేసన్కి పర్టికులర్గా సూట్ అయ్యి మనకి జేసన్ రెస్పాన్స్ని చూపించింది. అది కాకుండా మీ రెస్పాన్స్ వేరే అయితే మీరు రెస్పాన్స్ చేంజ్ని మార్చుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా కుకీస్ ఏదైనా మనం స్టోర్ చేసుకున్నప్పుడు అవి స్టోర్ అవుతాయి. అలాగే హెడర్స్ కంటెంట్ టైప్ కానీ లేకపోతే డేట్ కానీ సర్వర్ కానీ అలాగే ట్రాన్స్ఫర్ అండ్ కోడింగ్ కానీ ఏమైనా ఉంటే మనకి ఇందులో సేవ్ అవుతాయి. అలాగే మెథడ్స్ మీరు చేంజ్ చేసుకోవాలంటే బ్రౌజర్లో లేని బిగ్గెస్ట్ ఎఫెక్ట్ మనకి ఇదే. అండ్ హియర్ వీఆర్ గోయింగ్ టు సీ స్టేటస్ 200 అంటే ఓకే అన్నమాట. దేర్ ఇస్ నో ఎర్రర్స్ ఇన్ అవర్ స్టేటస్ బార్. సో వీ కెన్ సే ఇట్స్ అ టైమ్ అండ్ ఇట్స్ అ రెస్పాన్స్ టైమ్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో 35 మిల్లీ సెకండ్స్లో మనకి రెస్పాన్స్ అనేది హిట్ చేయడం జరిగింది అన్నమాట. బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్. ఒక క్లయింట్ మనకి ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ని హిట్ చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్గా అది రెస్పాన్స్ ఇస్తుందో కూడా రియల్ టైంలో చూసుకుంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్. దిస్ కంటెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ప్రాసెస్ని చేస్తున్నామో ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఇది ఇక్కడ స్టోర్ చేసి పెడుతుంది. అంటే హిస్టరీ అన్నమాట. నువ్వు ఫస్ట్ ఏ మెథడ్ యూస్ చేసావు, నెక్స్ట్ ఏ మెథడ్ యూస్ చేసావు అలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పోస్ట్ మెథడ్ తీసుకుని ఇక్కడ మళ్ళీ సెండ్ కొడుతున్నా. దెన్ ఆఫ్టర్ కొన్ని నేను అలాగా ఇది దీని తర్వాత నేను మళ్ళీ సమ్ పుట్ మెథడ్ తీసుకుని నేను నా ట్రయల్స్ అన్ని నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేను ట్రై చేసుకుంటున్నాను. అదంతా పక్కన చూసారా ఇక్కడ ఈ పోస్ట్ మ్యాన్ అనేది ఎలా రికార్డ్ చేస్తుందో ఈలో నేను పక్కన చూపిస్తున్నాను కదా అక్కడ ఎలా. ఇక్కడ వేరే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. పుట్ మెథడ్లో కానీ ఈ పెరామ్స్ అనేది ఏంటంటే మనం యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ పక్కన ఇచ్చుకుంటాం కదా. క్వశ్చన్ మార్క్ అని వచ్చి వాల్యూ ఈక్వల్ టు ఇది, కీ అని ఈక్వల్ టు ఇది అని ఇచ్చుకుంటాం సార్. అలాంటి యొక్క యూఆర్ఎల్ మనకు ఉన్నప్పుడు ఈ పెరామ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఆథరైజేషన్స్ కానీ హెడర్స్ కానీ బాడీ అలాగే ప్రీ రిక్వెస్ట్ స్క్రిప్ట్ అలా అన్నీ ఉంటాయి. అండ్ ఇందులో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే రా యూఆర్ఎల్ ఎన్కోడెడ్ అనేది కామన్. బట్ రా అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ రాయడానికి ట్రై చేస్తాను. కెన్ సెండ్ ఎనీథింగ్ ఇన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సెండ్ ఎనీథింగ్ ఇన్ గెట్. ఇక్కడ మనం రా అనే ట్యాబ్ అవైలబుల్గా ఉంటుంది. ఏదన్నా మనం హిట్ చేసుకుని సెండ్ చేసుకోవాలనుకుంటే ఆ డేటా రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నప్పుడు మనం ఒక డేటాని అది పోస్ట్ మెథడ్ పుట్ మెథడ్ ద్వారానే సాధ్యమవుతుంది తప్ప గెట్ మెథడ్ ద్వారా మాత్రం సాధ్యం కాదు. సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ పాయింట్ వైల్ యూజింగ్ పుట్ మెథడ్ ఆర్ పోస్ట్ మెథడ్ అనేది అన్నిటికీ అవైలబుల్ ఉంటుంది. బట్ రా అనేది మాత్రం పోస్ట్ మెథడ్కి మాత్రమే ఉంటుంది. ఇట్స్ నాట్ అవైలబుల్ విత్ గెట్ మెథడ్. అంతగా ఉపయోగం యూస్ చేయరు. బట్ యూ కెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ యూస్ ట్రాన్సాక్షన్స్ ఎట్ దట్ టైమ్ యూ కెన్ యూస్. చూసారు ఇక్కడ రా అనేది లేదు. గెట్ మెథడ్ నేను యూస్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫార్మేట్ రా మెథడ్ లేదు. చూసారా నేను మెయిన్గా అది మీకు చూపించాలనుకుంటున్నా. బికాస్ వీ నో నీడ్ టు సెండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సెండ్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు. ఇవన్నీ ఒక లిస్ట్ అంతా ఇన్సైడ్ బార్ ఇట్స్ ట్రాక్ ఆల్ ద రిక్వెస్ట్ ఎవ్రీ రిక్వెస్ట్ని ట్రాక్ చేసి పక్కన పెడుతుంది. ఇక్కడ టీమ్ లైబ్రరీ అంటే ఏదైతే పర్టికులర్ సింక్రనైజేషన్ అంటే త్రూ నెట్వర్క్ ద్వారా కానీ మనం పోస్ట్ మ్యాన్ యూస్ చేయాలనుకుంటున్నప్పుడు అలాగే మోర్ దాన్ 1 పర్సన్ ఈ పోస్ట్ మ్యాన్ యొక్క క్లయింట్ ఏపీఐ రిక్వెస్ట్ని మనం యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ యొక్క లైబ్రరీ అనే పర్టికులర్ బ్లాక్ మనకి చాలా యూజ్ అవుతుంది. బట్ మ్యాక్సిమం మనకి రియల్ టైంలో ఇది బిల్డర్స్ కానీ మనం యూస్ చేస్తాం. యూ కెన్ ఇంపోర్ట్ ఎనీ సోర్స్ ఇన్పుట్ సోర్స్ ఏమైనా ఉంటాయి ఇంపోర్ట్ చేసుకోవడానికి. అలాగే రన్నర్స్ ఏమైనా ఉంటే అంటే మోర్ దాన్ 1 అప్లికేషన్ అట్ ద ఎనీ టైమ్ యూ క్యాన్ వాంట్ టు బి రన్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ హియర్. మ్యాక్సిమం మనకైతే బిల్డర్స్ గానే మనం యూస్ చేస్తాం. ఈ లైబ్రరీ అనేది కొంచెం తక్కువగానే యూస్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ బిల్డర్స్ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్. బై ది వే I am not forcing anybody using this plugin. We have so many other options in Firefox and Chrome too, but Postman is my favorite. ఈ రోజు మనం ఎప్పుడు రెస్ట్ యూస్ చేసుకోవాలి అలాగే ఎప్పుడు మనం సోప్ యూస్ చేసుకోవాలి అన్నది ఈరోజు మనం చూడబోతున్నాం. ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని మన ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేస్తాం, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం సోప్ని మన ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసుకుంటాం అనే
ఈ డిబేటబుల్ టాపిక్ని మనం ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు టెక్ స్టెప్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అదేవిధంగా మీరు ఆల్రెడీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉంటే ఫ్రెండ్స్, ఐ డిడెంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, జస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ షేర్ మై వీడియోస్ with your friends. And let's begin our video, when to use rest and when to use soap. ఫస్ట్ మనం స్టేట్లెస్నెస్ అనే ఒక కాన్సెప్ట్ని నేను ఆల్రెడీ కవర్ చేశాను. మీరు ఒక కాన్సెప్ట్ని కానీ మీరు చూసి ఉండకపోతే నేను మళ్ళీ ఆ కాన్సెప్ట్ని డివైడ్ చేసి ఇంకొక వీడియోకి రిలీజ్ చేస్తాను, మీరు అందులో ఖచ్చితంగా చూడండి. ఈ స్టేట్లెస్నెస్ అనేది ఏంటో మీకు ఫస్ట్ తెలిస్తే అప్పుడు ఎప్పుడు మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యాప్ చేసుకోవాలో, లేకపోతే ఎప్పుడు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని సోప్ వెబ్ సర్వీసెస్ని యాప్ చేసుకోవాలో తెలుస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు కానీ ఒక స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని వన్ రిక్వెస్ట్ స్టేట్ నుంచి అనదర్ రిక్వెస్ట్ స్టేట్కి తీసుకెళ్ళడం, అంటే స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి ట్రాన్స్ఫర్ చేయవలసిన రిక్వైర్మెంట్ మీ ప్రాజెక్ట్లో లేకపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్లెస్నెస్. దాన్ని మనం స్టేట్లెస్నెస్ అంటాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం రెస్ట్ వెబ్ సర్వీసెస్ని యూస్ చేసుకుంటాం. ఇఫ్ దర్ ఈజ్ నో నీడ్ టు మెయింటైన్ ఎ స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ రిక్వెస్ట్ టు అనదర్, దెన్ రెస్ట్ షుడ్ బి యూజ్డ్. అంటే ఒక స్టేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఒక రిక్వెస్ట్ నుంచి అనదర్ రిక్వెస్టింగ్ పేజ్కి మీరు తీసుకువెళ్ళవలసిన పర్పస్ లేకపోతే మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యూస్ చేసుకుంటాం. అలా కాకుండా ఒకవేళ మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉండాలి, సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ రిక్వెస్ట్ పేజ్ నుంచి ఇట్ నీడ్స్ టు ఫ్లో ఇన్ టు ద అనదర్ రిక్వెస్ట్ పేజ్, అలాంటి సిచ్యువేషన్స్లో మనం సోప్ని యూస్ చేసుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది. కస్టమర్ ఫస్ట్ ఏం చేస్తాడు, కార్ట్లోకి యాడ్ చేసుకుంటాడు. ఈ యాడ్ చేసుకున్న కార్ట్లోకి అదొక పేజ్ అవుతుంది. ఈ యాడ్ కార్ట్ పేజ్ నుంచి మనకి బై చేసుకుంటాడు. ఈ బై చేసుకున్న కార్ట్ పేజ్లో ఉన్న 3 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 ఐటమ్స్ మనకి పేమెంట్ పేజ్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ స్టేట్ అనేది సస్టైన్ అయి ఉండాలి. స్టేట్లెస్నెస్ అని కాదు, స్టేట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ పర్పస్ ఉంది. సో ఇక్కడ మనకి స్టేట్ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ద కార్ట్ ఐటమ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు పేమెంట్ పేజ్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద పర్చేజ్. ఆ పర్చేజ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఏవైతే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాడో అవన్నీ పేమెంట్ పేజ్లోకి మనం తీసుకెళ్తాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి స్టేట్ ఫీచర్ అనేది 100% కావాలి. సో వీ గో విత్ ద సోప్ టెక్నాలజీ ఇన్ వెబ్ సర్వీసెస్ అనమాట. సోప్ వెబ్ సర్వీసెస్ని మనం యూస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ రెస్ట్ అండ్ సోప్. ఫస్ట్ కీ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాషింగ్. ఈ క్యాషింగ్ మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాన్ని కూడా నేను సపరేట్గా డివైడ్ చేసి ఎడిట్ చేసి మీకు రిలీజ్ చేస్తాను. సో మీరు ఈ వీడియో కూడా మన ఛానల్లో వ్యూ చేయొచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాషింగ్ అంటే ఏంటో ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ క్యాషింగ్ అనేది మనం ఎందుకు కావాలంటే, మీకు ఒకవేళ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రిక్వెస్ట్స్ మీ యొక్క వెబ్ సర్వీసెస్కి వస్తున్నాయి, అటువంటి సిచ్యువేషన్లో మీరు రెస్ట్ ఈజ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. మీ హిట్టింగ్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. చాలా కస్టమర్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ క్వరీనే రిక్వెస్ట్ చేస్తారు. అటువంటి టైమ్స్లో మీరు రెస్ట్ ఫుల్ వెబ్ సర్వీస్ వాడడం మంచిది. ఎందుకంటే క్లయింట్ వుడ్ రిక్వెస్ట్ ఫర్ ద సేమ్ రిసోర్స్ మల్టిపుల్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ ఐఫోన్ 7 ఉంది, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఇయర్లో అది రిలీజ్ అయింది 2016 సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో రిలీజ్ అయింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో హిట్టింగ్ ఎక్కువ ఉంటుంది ఆ ఐఫోన్కి. అట్ ద టైం ఏం చేస్తామంటే, ఈ హిట్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవ్రీ కస్టమర్, ఒక 10 lakhs కస్టమర్స్ వచ్చి ఎవ్రీ టైం వెబ్ సర్వీసెస్ని సెర్చ్ చేసినప్పుడు హిట్ చేస్తారనుకోండి, సర్వీస్ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం క్యాషింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఇన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ web services, we create a cache and we place that resource in caching.
అప్పుడు ఏమవుతుందంటే బిఫోర్ ఇట్ హిట్స్ ద వెబ్ సర్వీసెస్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇన్ ద క్యాషింగ్లో అది అవైలబుల్ అయితే క్యాషింగ్లో నుంచి అది అవుట్పుట్ తీసుకొని క్యాషింగ్లో నుంచే ఆ యొక్క రిక్వెస్ట్ రిటర్న్ అవుతుంది. అంతేగాని అత్తమాను వెబ్ సర్వీసెస్ని టచ్ చేయవలసిన పని ఉండదు. సో ఇట్ విల్ హెల్ప్ టు మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ ట్రిప్స్ విచ్ ఆర్ మేడ్ బిట్వీన్ ద వెబ్ సర్వీసెస్ అండ్ సో క్యాషింగ్ అనేది వెరీ యూస్ఫుల్. ఈ ఇంటర్మీడియట్ లొకేషన్లో క్యాషీ అనేది మనం క్రియేట్ చేసుకుని రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఇట్ విల్ ఫస్ట్ చెక్ ద క్యాషీ అండ్ క్యాషీలో మనకి రిసోర్స్ అవైలబుల్గా ఉంటే దాని యొక్క ఆన్సర్ ఇచ్చి దానం ఆ రిక్వెస్ట్ని ప్రొసీడ్ చేసి అక్కడి నుంచి మనం సొల్యూషన్ సెండ్ చేస్తాం. వెబ్ సర్వీసెస్ని టచ్ చేయవలసిన పని అయితే లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ట్రిప్స్ రిడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అనేది యూస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, మీకు ఒక ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చింది అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ క్విక్ రిక్వైర్మెంట్. మీరు చాలా క్విక్గా ఒక వెబ్ సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఒక కోడ్లో ఇన్వాల్వ్ చేసి నా యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన ఆ వెబ్సైట్కి సంబంధించిన పేమెంట్ గేట్వేస్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎంఎస్ ఆర్డర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈమెయిల్ సర్వీసెస్ అవ్వచ్చు, లేకపోతే మెసేజ్ సర్వీస్ అవ్వచ్చు, ఈ అన్ని సర్వీసెస్ని కొలాబరేట్ చేసి ఒక సెంట్రల్ సిస్టమ్ని సెంట్రల్ వెబ్ సర్వీసెస్ని క్రియేట్ చేసి వితిన్ 1 or 2 monthsలో మీరు సబ్మిట్ చేయాలి. ఇటువంటి రిక్వైర్మెంట్ మీకు వచ్చింది వితిన్ ద ఫ్యూ మంత్స్ మీరు సబ్మిట్ చేయాలనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో మనకి కోడ్ రాయడానికి ఈజీగా ఉండేది రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఇన్స్టెడ్ ఆఫ్. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అనేది వెరీ ఈజీ టు గో అండ్ ఈజీ టు కోడింగ్. సో ఎప్పుడైనా సరే మనకి రిక్వైర్మెంట్ చాలా గమ్ముని వ్రాపప్ చేసేయాలి, చాలా స్పీడ్గా మనం క్లయింట్కి సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు అండ్ విత్ ఎఫిషియంట్ అవుట్పుట్తో ఇవ్వాలనుకున్నప్పుడు మనకి రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అనేది నెంబర్ 1 ఆప్షన్. ఇట్ ఈస్ బెటర్ టు యూస్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఇన్ దిస్ పర్టికులర్ సినారియో. ఎప్పుడైతే లిమిటెడ్ రిసోర్స్ అండ్ లిమిటెడ్ బ్యాండ్ విత్ ఉందో అలాంటి సినారియోస్లో కూడా మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యూస్ చేసుకుంటాం. మనకి ఎప్పుడైతే లిమిటెడ్ రిసోర్స్ ఉంది అలాగే లిమిటెడ్ బ్యాండ్ విత్ ఉందో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యూస్ చేసుకుంటాం. ఎందుకంటే సోప్ మెసేజెస్ ఆర్ వెరీ హెవీ. మనం విజ్డల్ అనేది రాయాలి, డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. సో ఇట్ విల్ కన్జ్యూమ్స్ ద హయ్యర్ రిసోర్స్ అండ్ ఇట్ కన్జ్యూమ్స్ ద హై బ్యాండ్ విత్. సో ఇట్స్ అ వెరీ time taking process too. So whenever you have a limited resource and limited bandwidth, then it is a better to go for restful. Rest should be used in instance where network bandwidth is a constraint. That means ఎప్పుడైతే మనకి నెట్వర్క్ బ్యాండ్విత్ అనేది కొంచెం ఉందో తక్కువ ఉందో అలాంటి టైప్పుడు మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని యాప్ చేసుకోవడం అనేది గుడ్ ఆప్షన్. That is a good option. Okay, right. Then we covered the 4 points, that is statelessness, caching and ease of coding and limited resources and bandwidth. ఈ క్లాస్లో మనం కవర్ చేసింది when to use rest and let's see when to use the soap too. మై మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ అబౌట్ ద సోప్. సో నేను చాలా సింపుల్గా ఇక్కడే నేను కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను. సోప్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ వన్ వెన్ కంపేర్డ్ విత్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. ఇఫ్ యూ వాంట్ బి మోర్ సెక్యూర్ వన్, ప్లీజ్ గో విత్ సోప్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. Always I'm getting RESTful web services. I'm sorry for that. If you want to get a more secured application, secured web service, then you please go with SOAP. And if you want to be a stateful operations, that means one operation that is associated with another operation that has to be a proper functional way, then it's better to go for SOAP web services. Thanks. On our next video lo రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన సెక్యూరిటీ క్లాస్ గురించి నేర్చుకుందాం. ఈ సెక్యూరిటీ కాన్సెప్ట్ ఒకటే నేను కంప్లీట్ చేస్తే థియరిటికల్గా నేను కంప్లీట్ చేయవలసిన క్లాసెస్ అన్నీ అయిపోయినట్టే. దెన్ ఆఫ్టర్ యూ గో విత్ ప్రోగ్రామింగ్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఇన్ డెప్త్. ఫ్రెండ్స్, మీరు వెయిట్ చేస్తున్న రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ సెక్యూరిటీ క్లాస్కి వెల్కమ్. ఇప్పుడు మనం హౌ టు సెక్యూర్ ఎ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీరు వినే ముందు అన్ని క్లాసుల్లాగా మీరు జస్ట్ నార్మల్గా వింటే ఈ క్లాస్ ఖచ్చితంగా మీకు అర్థం కాదు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండ్ ఈ వీడియో కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి కంప్లీట్గా ఫోకస్ చేసి వినడానికి ట్రై చేయండి. మనం
ఈ హౌ టు సెక్యూర్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అనే కాన్సెప్ట్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ వచ్చి బేసిక్ మెథడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్డ్ అండ్ ప్రొఫెషనల్ మెథడ్స్. ఈ బేసిక్ మెథడ్స్లో వ్యాలిడేషన్, సెషన్ బేస్డ్ అథెంటికేషన్, నో సెన్సిటివ్ డేటా ఇన్ URL, restriction on method executions, validation malformed XML and JSONs అనే ఫార్మేట్లో డివైడ్ చేసాం. అలాగే అడ్వాన్స్డ్ అండ్ ప్రొఫెషనల్ మెథడ్స్లోకి వచ్చేసి మనం వాట్ ఈజ్ ఎ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ సెక్యూరిటీ అండ్ అదేవిధంగా సెక్యూరింగ్ ఎ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యూజింగ్ వెబ్.xml యూజ్ చేసి ఎలా సెక్యూర్ చేస్తాం అన్నది మనం నేర్చుకోబోతున్నాం. అండ్ క్లయింట్ సర్టిఫికేట్ అథెంటికేషన్ అంటే ఏంటి, అదేవిధంగా సెక్యూరింగ్ ఎ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యూజింగ్ సెక్యూరిటీ కాంటెక్స్ట్ ద్వారా మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ని ఎలా సెక్యూర్ చేయొచ్చు. అదే ఫైనల్గా సెక్యూరింగ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ బై యూజింగ్ యానోటేషన్స్. రియల్ టైంలో జరిగే మెయిన్ థింగ్ securing a RESTful web services by using annotations and securing a RESTful web services by using security context. ఈ రెండు రియల్ టైంలో జరిగే సినారియోస్ అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా బేసిక్ మెథడ్స్ ఫర్ సెక్యూరింగ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని నీట్గా నేర్చుకుందాం. ఇందులో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వ్యాలిడేషన్. ఈ వ్యాలిడేషన్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ మనకి ఎండ్ యూజర్ ఎంటర్ చేస్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫేస్బుక్ ఫామ్ చూపిస్తున్నాను. ఈ ఫామ్లో లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేము అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు. ఆ ఎండ్ యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సర్వర్ని రీచ్ అవ్వక మునిపే మనం వ్యాలిడేట్ చేసుకుంటాం. అవి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయినా లేకపోతే అందులో ట్రాప్ ఏమైనా ఉందా, ఈ SQL క్వరీస్ అవ్వచ్చు లేకపోతే నాన్ SQL క్వరీస్ అవ్వచ్చు, అవి పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉన్నాయా లేకపోతే హ్యాకింగ్ పర్స్పెక్టివ్లో కానీ అలాగే లేకపోతే రోబోటిక్ నేచర్లో కానీ ఇంకేదైనా డిఫరెంట్ ఫిషింగ్ టెక్నిక్ కానీ ఇటువంటి ఏదైనా అన్యూజువల్ థింగ్గా ఇన్పుట్స్ కానీ ఎండ్ యూజర్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క వ్యాలిడేషన్ ఆల్ ఇన్పుట్స్ ఆన్ ద సర్వర్ అనే కాన్సెప్ట్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేయము. ఇందులో ఏదైతే ఫామ్ మొత్తం ఉందో నా అడ్రస్ అవ్వచ్చు, నేమ్ అవ్వచ్చు, లేకపోతే ఈమెయిల్ అవ్వచ్చు, లేకపోతే పాస్వర్డ్ అవ్వచ్చు, లేకపోతే జెండర్ అవ్వచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతటిని మనం వ్యాలిడేట్ చేస్తాం. ఈ ప్రాసెస్ని వ్యాలిడేషన్ అంటాం. అండ్ ఇట్స్ కమ్ అండర్ ద బేసిక్ మెథడ్ ఆఫ్ securing a web services. Next concept, session based authentication. ఈ సెషన్ బేస్డ్ అథెంటికేషన్ అంటే ఈ సెషన్ బేస్డ్ అథెంటికేషన్లో మెయిన్గా ఏం జరుగుతుందంటే ఒక యూజర్ని మనం అథెంటికేట్ చేస్తాం. అథెంటికేట్ చేయడం అంటే ఏదైతే పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, ఆ బ్యాంక్లో మీ యొక్క అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవాలన్నా లేకపోతే డిపాజిట్ చేసుకోవాలన్నా మీరు పర్టికులర్ పర్సన్ అని ఎలా ప్రూవ్ చేసుకోవాలో అదేవిధంగా ఈ పర్సన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలంటే, మన రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా హీ హ్యాస్ టు ప్రూవ్ హీ ఈజ్ ఎ యాక్సెసిబుల్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవాలి. దాన్నే మనం అథెంటికేషన్ ప్రాసెస్ అంటాం. ఈ అథెంటికేషన్ ప్రాసెస్ని వెనెవర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ వెబ్ సర్వీసెస్కి వచ్చిందో దాన్ని వెంటనే మనం ఈ పర్సన్ని అథెంటికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్కి మనం వెళ్ళినప్పుడు మన ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు ఎలాగ స్వాప్ చేస్తాం అలాగే ఈ యొక్క అథెంటికేషన్ కూడా పెర్ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్ కోసం ఇక్కడ నేను ఒక చిన్న డెమో చూపించబోతున్నాను. ఇక్కడ చూశారు కదా, సర్వర్ అండ్ క్లయింట్ ఉంది, సెషన్ బేస్డ్ అథెంటికేషన్. ఇక్కడ ఒక URL ఉంది. ఆ URLని బేస్ చేసుకుని ఈ సర్వర్ డెలివర్స్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ని ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్ నుంచి సర్వర్కి వచ్చింది. ఆ సర్వర్ ఓకే అనగానే అది వెబ్సైట్కి హిట్ అయింది. ఆ వెబ్సైట్కి వెళ్ళిన రిక్వెస్ట్ ఇప్పుడు సెషన్ బేస్డ్ అథెంటికేషన్ అనేది పెర్ఫామ్ జరుగుతుంది. యూజర్ లాగిన్స్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సర్వర్ అథెంటికేట్స్ అండ్ క్రియేట్ ఎ సైన్డ్ టోకెన్ టు సెండ్ బ్యాక్.
ఇక్కడ ఏం జరుగుతుందంటే పాస్వర్డ్ని యూజర్ నేమ్ని చెక్ చేసుకుంటుంది. అది ఆల్రెడీ మన సర్వర్లో ఉన్నదో లేదో చూస్తుంది. ఆ యూజర్ నేమ్ని పాస్వర్డ్ ఒకవేళ ఉందనుకోండి అది సర్వర్కి పంపిస్తుంది. అండ్ దట్ టోకెన్ హ్యాస్ టు బి స్టోర్డ్ బై ద క్లయింట్. మన సర్వర్లో అయితే స్టోర్ అవ్వదు, ఎందుకంటే ఇట్ ఈస్ స్టేట్లెస్. రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అనేది స్టేట్లెస్. నేను మీకు ఆల్రెడీ చాలా ట్యూటోరియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టేట్లెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ద స్టేట్లెస్, ప్లీజ్ ఫస్ట్ 4 క్లాసెస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ వెరీ క్లియర్. మీరు ఫస్ట్ 4 క్లాసెస్ ఒకసారి మళ్ళీ వినండి. దాని తర్వాత మనం ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ టోకెన్ ఉంది కదా, ఆ ఎండ్ యూజర్కి, ఆ ఎండ్ యూజర్ ఎవ్రీ రిక్వెస్ట్లో ఆ సర్వర్ క్యారీస్ చేస్తుంది ఇట్స్ టోకెన్ త్రూ హెచ్టిటిపి హెడర్. ఇఫ్ ద టోకెన్ ఈజ్ వ్యాలిడ్, సర్వర్ రిటర్న్స్ ద డేటా. టోకెన్ అంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడ్ అయితే మన సర్వర్లో ఉంటే అప్పుడు ఏదైతే ఎండ్ యూజర్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడో, అంటే తన విత్డ్రా అమౌంట్ చూడుకోవాలన్నా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, అటువంటి డేటాని మనం తనకి సెండ్ చేస్తాం. ఒకవేళ టోకెన్ వ్యాలిడ్ కాదు, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా లేదనుకోండి, తను రిజెక్ట్ చేస్తాం. దట్స్ ఇట్. దట్ ఈస్ ద జస్ట్ ఎగ్జాంపుల్ డెమో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. డోంట్ సెండ్ సెన్సిటివ్ డేటా త్రూ యూఆర్ఎల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేను ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పుట్ మెథడ్, అలాగే పోస్ట్ మెథడ్, అలాగే గెట్ మెథడ్ అని ఉన్నాయి. మీరు పోస్ట్ మెథడ్లో మీరు డేటా సెండ్ చేస్తున్నప్పుడు యూఆర్ఎల్స్లో మీకు యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషను ప్రొజెక్ట్ అవ్వదు, కనిపించదు, విజిబుల్ ఉండదు. బట్ గెట్ మెథడ్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఆ యూఆర్ఎల్స్లో పైన చూస్తున్నారు కదా, www.facebook.com/ అని సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి కంప్లీట్గా గెట్ మెథడ్లో కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాక్ దట్ పర్టికులర్ యూఆర్ఎల్ టు ది హ్యాకర్. ఆ హ్యాకర్కి ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని బేస్ చేసుకుని తను హ్యాక్ చేయడానికి ఆస్కారం అంటూ ఉంది. సో నెవర్ యూజ్ ఎ సెన్సిటివ్ డేటా త్రూ యూఆర్ఎల్. అంటే గెట్ మెథడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయకూడదు. వీ హ్యావ్ టు ప్రిఫర్ టు యూజ్ ఎ పోస్ట్ మెథడ్. ఓకే, ఇట్స్ ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ ఎ పోస్ట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ట్రిక్షన్ ఆన్ మెథడ్ ఎగ్జిక్యూషన్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి తెలియక ఇక్కడ కొన్ని మెథడ్స్ చూపిస్తుందని చూసారా. రిసోర్స్ ఉంది, మనకి గెట్, పోస్ట్, పుట్, డిలీట్ మెథడ్స్ ఉన్నాయి. చాలామందికి కొంతమందికి తెలియక ఫర్ ఎగ్జాంపుల్ జాయినర్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. గెట్ మెథడ్లోని తనకి డేటా సెండ్ అవుతుంది, పోస్ట్ మెథడ్లోని డేటా సెండ్ అవుతుంది, తనకు అవుట్పుట్ అయితే విజిబుల్ అవుతుంది. సో హీ ఫీల్ దట్ అవుట్పుట్ వచ్చేసింది కదా అని తను గెట్ మెథడ్ యూజ్ చేసే ఆస్కారం ఉంది. అలాంటిటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని మెథడ్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. ఇఫ్ దట్ రిక్వెస్ట్ కమ్ ఫ్రమ్ పర్టికులర్ మెథడ్, ఇప్పుడు మనకు వచ్చిన రిక్వెస్ట్ కానీ గెట్ మెథడ్ ద్వారా వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తాం, యాక్సెప్ట్ చెయ్యం. దిస్ మెథడ్ వెరీ రియల్ టైంలో కూడా యూజ్ అవుతుంది, ఇది రియల్ టైంలో కూడా యూజ్ చేస్తారు. సో ప్లీజ్ రిస్ట్రిక్ట్ ద పర్టికులర్ మెథడ్ ఎగ్జిక్యూషన్. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ డేటా అనేది హ్యాక్ చేసే ఆస్కారం మ్యాక్సిమం తగ్గిపోతుంది. మనకు అన్ని పోస్ట్ మెథడ్ నుంచి వస్తుంది, సో డేటా అంతా సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రూ వ్యాలిడేట్ ఎక్స్ఎంఎల్ అండ్ జేసన్. త్రూ వ్యాలిడేట్ ఎక్స్ఎంఎల్ అండ్ జేసన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే చెక్ ద వెల్ ఫార్మ్డ్ ఇన్పుట్స్ పాస్ టు ద వెబ్ సర్వీసెస్ మెథడ్స్. ఆల్రెడీ నేను మీకు ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ గురించి, జేసన్ ఫార్మాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అవ్వచ్చు, లేకపోతే జేసన్ ఫార్మాట్ అవ్వచ్చు, ఇవి మనకి ఏ విధంగా అయితే మనం చూడాలనుకుంటున్నామో, పొందాలనుకుంటున్నామో, లేకపోతే అవుట్పుట్ని ఎలా అయితే మనం రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో పర్టికులర్ సినారియోస్లో మనం ఎక్స్ఎంఎల్ కానీ జేసన్ కానీ యూస్ చేసుకుంటాం. ఇలాంటి అవుట్పుట్ సింక్రనైజ్ అంటే రిట్రీవ్ చేసుకునే ప్రాసెస్లో కూడా మనకి డేటా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు బి వ్యాలిడేట్ త్రూ ఎక్స్ఎంఎల్ అండ్ జేసన్ ఫార్మాట్స్ యూస్ చేస్తూ కూడా మనం డేటాని వ్యాలిడేట్ చేయడం నేర్చుకోవాలి. ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎలా వ్యాలిడేట్ చేయాలనేది నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ మెథడ్స్ ఫర్ సెక్యూరింగ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. ఇప్పటి వరకు మీరు నేర్చుకునే బేసిక్ వెబ్ సర్వీసెస్ సెక్యూరింగ్ మెథడ్స్, బట్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ ఇన్ అడ్వాన్స్డ్గా మనం ఎలా రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ని సెక్యూర్ చేసుకోవాలి అన్న ప్రాసెస్ నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, రియల్ టైంలో ఏదన్నా యూస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ అడ్వాన్స్డ్ మెథడ్స్ యూస్ చేస్తారు, బేసిక్ మెథడ్స్ యూస్ చేయరు. బేసిక్ మెథడ్స్ మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఇంటర్వ్యూస్లో యూజ్ అవుతాయి. ఇంటర్వ్యూస్లో మీరు బేసిక్ మెథడ్స్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి అడుగుతారు, బట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతాయి. ఫస్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెక్యూరింగ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి
అన్నది చూద్దాం. ఒక వెబ్ సర్వీసెస్ని, ఒక రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని సెక్యూర్ చేయడం లేకపోతే దానికి సెక్యూరిటీ ఇవ్వడం అంటే మనం 3 ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ది అథెంటికేషన్, నెక్స్ట్ ది ఆథరైజేషన్, నెక్స్ట్ వచ్చి ఎన్క్రిప్షన్. ఈ అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, అసలు అథెంటికేషన్కి ఆథరైజేషన్కి డిఫరెన్స్ ఉందా, ఇప్పుడు మనం అది చూద్దాం. అథెంటికేషన్ అంటే హూ యు ఆర్, అంటే మీ ఐడెంటిటీని చూపించడం, మీ యొక్క ఐడెంటిటీని చూపించడం. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా అయితే మీ ఐడి కార్డు యూజ్ చేసి మీ కాలేజ్కి లేకపోతే మీ ఆఫీస్లో ఎంటర్ అవుతారో అదేవిధంగా వెబ్సైట్లో కూడా మీ ఆథరైజేషన్ చూపించి మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. ఆథరైజేషన్ అంటే మీరు మీ యొక్క డ్యూటీ, మీకు ఎంతవరకు యాక్సెస్ ఉంది, మీరు ఎంతవరకు మీ ఆఫీస్లో వెళ్ళచ్చు, మీరు ఎంతవరకు మీ యొక్క కాలేజీలో ఎంటర్ అవ్వచ్చు, దాన్ని ఆథరైజేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం ఆఫీస్లోకి ఎంటర్ అవ్వచ్చు, బట్ we cannot enter into CEO's room, we cannot enter into president's room, we cannot enter into vice president's room. That has some particular authorization కావాలి. సో వీ కెన్ అప్ టు మన క్యాబిన్ వరకు మనం ఎంటర్ అవ్వచ్చు, అలాగే కాలేజ్లోకి మన క్లాస్ వరకు మనం ఎంటర్ అవ్వచ్చు, బట్ వీ కెనాట్ ఎంటర్ ఇంటూ అవర్ హెచ్ఓడి, వీ కెనాట్ ఎంటర్ ఇంటూ అవర్ కాలేజ్ ప్రిన్సిపల్స్. దాన్ని మనం ఆథరైజేషన్ అంటాం. అలాగే మూడోది ఎన్క్రిప్షన్, అంటే ఏదైతే డేటా మనకుందో దాన్ని ఎన్క్రిప్ట్ అంటే వేరే ఫార్మేట్లో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ ఫార్మేట్ని సెండ్ చేయడం అనే ఒక ప్రాసెస్ని మనం ఎన్క్రిప్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్, శివ అనే పర్సన్ ఉన్నారు, హీ వాంట్ టు ఎంటర్. ఈ అథెంటికేషన్, ఫస్ట్ అథెంటికేషన్ పెర్ఫామ్ అవుతుంది, అదేంటంటే హూ యు ఆర్ అనేది ప్రూవ్ అవ్వాలి. దెన్ ఆఫ్టర్ దిస్ పర్సన్ హ్యాస్ టు బి ఆథరైజ్డ్. దీనికి దేనికి ఆథరైజ్ అయి ఉన్నదంటే హోమ్ డాట్ జేఎస్పీ పేజ్కి, అడ్మిన్ డాట్ జేఎస్పీ పేజ్కి తిను ఆథరైజ్ ఉన్నాడు. సో హీ ఈజ్ అన్ అడ్మిన్ అండ్ హీ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ పేజెస్ ఇన్ ద వెబ్సైట్. తిన అడ్మిన్ కాబట్టి వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్ తిన యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని సెక్యూర్ చేయడం అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ అథెంటికేషన్, నెక్స్ట్ ఆథరైజేషన్, నెక్స్ట్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు మనం సెక్యూరింగ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ బై యూజింగ్ web.xml ద్వారా ఎలాగ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని సెక్యూర్ చేయొచ్చో చూద్దాం. ఆ యొక్క ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం సెక్యూరిటీ కన్స్ట్రైన్ అనే ఒక ట్యాగ్ డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ ఎ సెక్యూరిటీ కన్స్ట్రైన్ ట్యాగ్ ఫర్ ఈచ్ సెట్ ఆఫ్ రెస్ట్ఫుల్ రిసోర్సెస్ దట్ యు ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. లేకపోతే మీరు ఏవైతే రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో మీ ప్రాజెక్ట్లో, ఆ అన్ని రిసోర్సెస్కి ఈ సెక్యూరిటీ కన్స్ట్రైంట్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. డిఫైన్ ఎ సెక్యూరిటీ కన్స్ట్రైంట్ ఫర్ ఈచ్ సెట్ ఆఫ్ రెస్ట్ఫుల్ రిసోర్సెస్. రెస్ట్ఫుల్ రిసోర్సెస్ యొక్క క్లాస్ కూడా నేను ఫస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ కెన్ సీ వాట్ ఈస్ ద రెస్ట్ఫుల్ రిసోర్స్. సో ఏదైతే రెస్ట్ఫుల్ రిసోర్సెస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో, సెక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఆ యొక్క రిసోర్స్ని త్రూ దిస్ ట్యాగ్, సెక్యూరిటీ కన్స్ట్రైంట్ అనే ట్యాగ్ యూజ్ చేసి మీరు ఫస్ట్ డిఫైన్ చేయాలి. దెన్ నెక్స్ట్ దాని తర్వాత లాగిన్ కాన్ఫిగ్. ఈ లాగిన్ కాన్ఫిగ్ అనే ఎలిమెంట్ని లేకపోతే ట్యాగ్ని మనం యూజ్ చేయాలి. ఇది ఎందుకోసం అంటే మీరు తనకి ఎంటర్ అయ్యే పర్సన్ని అథెంటికేట్ చేయాలని చెప్పాను కదా, అథెంటికేషన్. ఆ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఆ పర్సన్ నిజంగానే మన వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యాడా, దానికి యాక్సెస్ ఉందా, హీ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ వెబ్సైట్ ఆర్ నాట్ అన్నది ఈ లాగిన్/కాన్ఫిగ్ అనే ఎలిమెంట్ లేకపోతే ట్యాగ్ మనకి కన్ఫర్మ్ చేస్తుంది అన్నమాట. దెన్ థర్డ్గా సెక్యూరిటీ రోల్ అని ఈ యొక్క ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. ఈ సెక్యూరిటీ రోల్ అనే ట్యాగ్ ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ టు డిఫైన్ ద వర్క్. ఎవరైతే లాగిన్ కాన్ఫిగ్ దగ్గర ఎంటర్ అయ్యి మన వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యారో లేకపోతే మన రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యారో ఆ పర్సన్కి మనం అసైన్ చేసిన జాబ్ లేకపోతే డ్యూటీ, ఆ పర్టికులర్ డ్యూటీ అవ్వచ్చు లేకపోతే జాబ్ అవ్వచ్చు, ఆ యొక్క టాస్క్ యొక్క తన రోల్స్ని ఇక్కడ మనం ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు మ్యాప్ దిస్ సెక్యూరిటీ కన్స్ట్రైంట్. ఈ సెక్యూరిటీ రోల్స్ని అదేవిధంగా సెక్యూరిటీ రోల్
ఒకటి కావచ్చు, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు సెక్యూరిటీ రూల్స్ అనేది. ఈ సెక్యూరిటీ రూల్స్ని మనం సెక్యూరిటీ కన్స్ట్రైంట్ అనే ట్యాగ్కి మ్యాప్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. బికాస్ మనం అక్కడ ఉన్న రిసోర్స్లోకి వెళ్ళే కదా మనం వర్క్ చేయాల్సింది. సో వీ హ్యావ్ టు మ్యాప్ దట్ బోత్ థింగ్స్. ఫోర్త్గా యూజర్ డేటా కన్స్ట్రైంట్ అనే ఒక ట్యాగ్ని, అలాగే ట్రాన్స్పోర్ట్ స్లాష్ గ్యారంటీ అనే ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం ఇక్కడ. ఈ యొక్క యూజర్ డేటా కన్స్ట్రైంట్ అనేది ఏం చేస్తుందంటే, ఏదైతే డేటా ఎన్క్రిప్ట్ అయ్యి వచ్చిందో ఆ డేటాని ఎనేబుల్ చేస్తుంది, అంటే మనకు అర్థమయ్యే ఫార్మాట్లోకి రిట్రీవ్ చేస్తుంది, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అండ్ దానికి సబార్డినేట్గా వచ్చే ట్యాగ్ ట్రాన్స్పోర్ట్ గ్యారంటీ అనే ఈ సబ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ యొక్క 5 ట్యాగ్స్ యూజ్ చేసుకుని మనం త్రూ web.xml ద్వారా కూడా మనం మన రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని సెక్యూర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. ఐ హోప్ దిస్ 4 steps is very clear for you, and I am giving a small example which can make you more understandable. ఇక్కడ చూసారు కదా, వెబ్ యాప్ అని సర్వ్లెట్ అని మనం ఆ web.xml ఫైల్లోకి వచ్చాం. దాని తర్వాత నేను ఇక్కడ సెక్యూరిటీ కన్స్ట్రైంట్ అనే ట్యాగ్ ఇచ్చాను. దాని తర్వాత వెబ్ రిసోర్సెస్ కలెక్షన్స్ అని ఇచ్చుకున్నాను. తర్వాత ఆథెంటికేషన్ కన్స్ట్రైంట్ అనే ట్యాగ్ ఇచ్చాను. ఇక్కడ రోల్స్ అండ్ నేమ్స్, తన పని ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాను నేను. దాని తర్వాత లాగిన్ కాన్ఫిగ్ ఇచ్చుకున్నాను తను ఎంటర్ అవడానికి. అథెంటికేషన్ నేము, రిలే నేమ్ అంటే జస్ట్ పాస్వర్డ్ లాగా మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకుంటామో అవి. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఆ పర్సన్కి సెక్యూరిటీ రూల్స్, తను ఏదైతే జాబ్ చేయాలో ఆ పని ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం. ఈ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఈ ఎగ్జాంపుల్లో కనిపిస్తుంది. ఓకేనా, మీకు యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ రియల్ ఫార్మాట్. దట్స్ వై ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. దెన్ గో విత్ ద నెక్స్ట్ మెథడ్ వచ్చేసి క్లయింట్ సర్టిఫికేట్ అథెంటికేషన్. ఈ క్లయింట్ సర్టిఫికేట్ అథెంటికేషన్లో ఇట్ హ్యాస్ యూజ్ ఎ సర్టెన్ మెకానిజం. దట్ మెకానిజం ఈజ్ which it has to be created a trusted agreement between a server and client. That means ఇక్కడ ఏమవుతుందంటే, ఈ క్లయింట్ సర్టిఫికేట్ అథెంటికేషన్ ప్రాసెస్లో ఇట్ హ్యాస్ జస్ట్ క్రియేటెడ్ ట్రస్టెడ్ అగ్రిమెంట్. ఈ ట్రస్టెడ్ అగ్రిమెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి క్లయింట్కి సర్వర్కి మధ్యలో. సో ఏదైనా కన్వర్జేషన్ జరిగినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే ఏదైనా డేటా షేరింగ్ జరిగినా త్రూ సర్టిఫికేట్ ద్వారానే జరుగుతుంది. సో ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా జరుగుతున్నప్పుడు ఈ సర్టిఫికేట్ ఏం చేస్తుందంటే, ఇట్ హ్యాస్ టు బి చెక్డ్ అవుట్. ఈ యొక్క పర్సన్ అథెంటికేటెడ్ అయినా, లెజిటిమేట్ పర్సన్ అయినా, ఈ హ్యాస్ టు బి ఎంటర్ లీగల్లీ ఆర్ నాట్ అనేది ఆ సర్టిఫికేట్ డిసైడ్ చేస్తుంది. యూజింగ్ దిస్ టెక్నిక్, ఈ టెక్నిక్ యూజ్ చేసి వెన్ ఏ క్లయింట్ అటెంప్ట్ టు యాక్సెస్ ఏ ప్రొటెక్టెడ్ రిసోర్స్, మన రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో ఒక రిసోర్స్ని ఎంటర్ అవుదాం అనుకున్నాడు, లేకపోతే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, ఇట్ ప్రెజెంట్ ద సర్టిఫికేట్ టు ద సర్వర్. యూజర్ నేమ్ని పాస్వర్డ్ని సర్వర్కి తీసుకెళ్లే దానికి బదులుగా ఈ సర్టిఫికేట్ని సర్వర్కి తీసుకెళ్తుంది. దెన్ సర్టిఫికేట్ కంటైన్స్ దిస్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ అథెంటికేటింగ్ దట్ పర్టికులర్ సర్టిఫికేట్. ఎప్పుడైతే ఆ సర్వర్ దగ్గర తీసుకెళ్ళిందో ఆ సర్టిఫికేట్లో దిస్ క్రెడెన్షియల్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అది అన్ని ఆ సర్వర్ అక్కడ చెక్ చేసుకుంటుంది. ఆ యూనిక్ ప్రైవేట్ పబ్లిక్ కీ పేర్స్ని చెక్ చేసుకుంటుంది. దెన్ సర్వర్ డిటర్మైన్స్ ద యూజర్ ఈజ్ యాక్సెస్డ్ పర్సన్ ఆర్ నాట్, సర్టిఫికేట్ అథెంటికేట్. అండ్ ఈ మెకానిజంలో కూడా మనకి HTTPS యాజ్ ఎ కమ్యూనికేషన్ ప్రోటోకాల్గా యూజ్ అవుతుంది. We don't have to be secure to prevent anyone from stealing this client identity. హ్యాకింగ్ కానీ స్టీలింగ్ కానీ జరగడానికి క్లయింట్ యొక్క ఐడెంటిటీని మనం అన్వాంటెడ్గా తీసుకోవడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈజ్ అ క్లియర్. దిస్ క్లయింట్ సర్టిఫికేట్ అథెంటికేషన్ అనేది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయిందని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. దెన్ వి గో విత్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ 2 మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్. నెక్స్ట్ ఏంటంటే రియల్ టైమ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ దట్ హ్యాపెన్ ఇన్ రియల్ టైమ్. ఈ 2 మెథడ్స్లోనే మనకి రియల్ టైంలో రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ సెక్యూరిటీ అనేది క్యూ చేయబడుతుంది. ఓకేనా, సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ ఇన్ దిస్ 2 మెథడ్స్. టుడేస్ క్లాస్ ఈజ్ సెక్యూరింగ్ ద రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యూజింగ్ security context. Securing
ఈ ప్రొసీజర్ మనం యూస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దట్ ఒక ఇంటర్ఫేస్ అనేది ఉంది అన్న పాయింట్ మనం మెన్షన్ చేయాలి. ఈ ఇంటర్ఫేస్ లేకుండా మనకి ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ ద్వారా మనం రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని సెక్యూర్ చేయడం. సో వీ హ్యావ్ టు నో దట్ దేర్ ఈజ్ ఎ interface. What is that interface? That interface is java x.ws rs core security context. Friends, I hope my writing is visible to you and I hope నా రైటింగ్ కొంచెమైనా అర్థమవుతుంది అనుకుంటున్నా, అంత చండాలంగా అయితే లేదని అనుకుంటున్నా. ఓకే, దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద రెస్ట్ఫుల్ API has provided. That interface is java x.ws.rs.core.security context. ఈ కాంటెక్స్ట్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి ఈ యొక్క సెక్యూరిటీ కాంటెక్స్ట్కి, ఇది ఏం చేస్తుందంటే ప్రొవైడ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్ వీ కెన్ ఎంటర్, యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి? సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి, సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి ఏం చేస్తుంది? యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేది ఇట్స్ ప్రొవైడ్ ద యాక్సెస్, పర్మిషన్ ఇస్తుంది. దేనికి? సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి. దిస్ సెక్యూరిటీ కాంటెక్స్ట్ ప్రొవైడ్స్ ద ఫంక్షనాలిటీస్. HTTP రిక్వెస్ట్, సర్వ్లెట్ రిక్వెస్ట్ ఉన్నాయి కదా, అటువంటి ఫంక్షనాలిటీని ఇది కూడా ఇస్తుంది. అక్కడ కూడా అంతే, అక్కడ కూడా ఏం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ని గెట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, ఇన్ఫర్మేషన్ని గెట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే త్రూ సెక్యూరిటీ కాంటెక్స్ట్ ద్వారా వెళ్తాం. అదే మనకి డిఫరెన్స్. ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకొకటి ఉంది, అదేంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏంటంటే జావా డాట్ సెక్యూరిటీ డాట్ ప్రిన్సిపల్ అనే ఆబ్జెక్ట్. ఇది ఇంటర్ఫేస్. ఈ ఆబ్జెక్ట్ కొంత ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ అంటే మెమరీ. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెమరీ. మెమరీలో మనం ఏం స్టోర్ చేసుకుంటాం? సాంగ్స్, మూవీస్, అలాగే మన ఫొటోస్ ఎలా షేర్ చేసుకుంటామో అలాగే ఒక ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, డీటెయిల్స్, లైక్ దట్. ఓకేనా? ఇలా షేర్ చేసుకుంటాం, స్టోర్ చేసుకుంటుంది. సారీ ఫర్ దట్, స్టోర్ చేసుకుంటుంది. అది ఈ ఆబ్జెక్ట్ స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను ఇక ఇంట్రడక్షన్ పార్ట్ ఇస్తున్నా, దాని తర్వాత నేను ప్రొసీజర్లోకి వెళ్తా. సో ప్లీజ్ కంగారు పడద్దు. వెదర్ ద అథెంటికేషన్, ఇందులో అథెంటికేషన్ టైప్స్ ఉంటాయి. అథెంటికేషన్ టైప్స్ టు సెక్యూర్ ద రిసోర్స్. ఈ యొక్క డేటాని, ఈ యొక్క ఆబ్జెక్ట్ని, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయడానికి కొన్ని అథెంటికేషన్ టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూపిస్తా. ఈ అథెంటికేషన్ టైప్స్ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ క్యాపిటల్స్ రాయాలి ప్లీజ్, మీరు క్యాపిటల్స్ రాసుకోండి. బేస్ అండర్స్కోర్ అథెంట్, ఫార్మ్ అండర్స్కోర్ అథెంట్ అండ్ క్లయింట్ అండర్స్కోర్ అథెంట్. ఈ యొక్క అథెంటికేషన్ టైప్స్ నుంచి వస్తే మాత్రమే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్ అవుతుంది. అది కూడా ఈ ఇంటర్ఫేసే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ క్లియర్, ఐ హోప్. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్,
ఈ అథెంటికేటెడ్ ఈ యొక్క 3 అథెంటికేషన్ ఫామ్స్ ఉన్నాయి కదా, టైప్స్ ఉన్నాయి కదా, ఈ అథెంటికేషన్ టైప్స్లో ఈ పర్సన్ పర్టికులర్గా ఏమై ఉంటుందంటే ఆ అథెంటికేటెడ్కి పర్టికులర్ రోల్ ఉంటుంది, నెక్స్ట్ పర్టికులర్ రోల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పర్సన్ యాక్సెస్ అవుతున్నాడంటే ఖచ్చితంగా తనకు జాబ్ ఉంటుంది కదా, వితౌట్ యాక్సెస్ మనం ఎక్కడికి, వితౌట్ జాబ్ మనం ఎక్కడికి, వితౌట్ పర్పస్ మనం ఎక్కడికి వెళ్ళాం కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ రిక్వెస్ట్ సెక్యూర్, మనకు రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్ మనకి సెక్యూర్ ఛానల్ నుంచి వచ్చిందా లేదా అన్న చూసుకోవాలి. అంటే సెక్యూర్గా వచ్చిందా లేదా, HTTPS ఈ యొక్క ఛానల్ నుంచి మనకి రిక్వెస్ట్ వచ్చిందా లేదా, బికాజ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ యూజింగ్ ద ప్రోటోకాల్ HTTP. ఓకేనా, ఈ యొక్క 5 మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ దట్ ఇంటర్ఫేస్, దట్ ఆఫ్టర్ వీ ఎంటర్ ఇన్ టు ద ఆబ్జెక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, and we have to enter in these 3 forms: basic underscore attend, form underscore attend, and client underscore attend. And fourthly, we have to check that the authenticated person has a particular role or not, and he is coming from secure channel or not. This is the 5 steps we have to be understand and analyze before we enter into the security context. Okay, then after ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఆ పాయింట్ ఏంటంటే @కాంటెక్స్ట్. ఇది ఒక యానోటేషన్. @కాంటెక్స్ట్ అనేది యానోటేషన్. ఈ యానోటేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ క్లాస్ ఫీల్డ్స్, బీన్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్ పారామీటర్స్. అంటే ఏంటంటే క్లాస్ ఫీల్డ్స్ అవ్వచ్చు, లేకపోతే బీన్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేకపోతే మెథడ్ పారామీటర్స్ అయి ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇంజెక్ట్ అంటే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, క్లాస్ ఫీల్డ్స్లో కానీ, బ్రెయిన్ ప్రాపర్టీస్లో కానీ, అలాగే మెథడ్ పారామీటర్స్లో కానీ ఇంజెక్ట్ చేయాలనుకుంటే @కాంటెక్స్ట్ అనే యానోటేషన్ని యూజ్ చేసుకోవాలి. @కాంటెక్స్ట్. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 1 minute. ఈ యొక్క @యానోటేషన్ నేను సింపుల్గా చెప్పి వదిలేయట్లేదు. ఇక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయవలసిన పాయింట్ ఉంది. ఎందుకు మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ఈ క్లాస్ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే బీన్ ప్రాపర్టీ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క మెథడ్ పారామీటర్లకి నేను ఎందుకు ఇంజెక్ట్ చేయాలి అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. ఈ పైన చెప్పుకున్న క్లాస్ అంతా ఈ కింద చెప్పుకున్న ఈ యొక్క పాయింట్ మీదే బేస్ అయ్యింది. ఇప్పుడు చూడండి. ఒక సెక్యూరిటీ కాంటెక్స్ట్ ఉంది. ఓకే, ఇందులోకి నేను ఎంటర్ అవ్వాలనుకుంటే నేను పైన ఏ పాయింట్ చెప్పాను, if you want to enter into a security context, if you want to get the access from security context, we have to inject an object into class field. అంతే కదా నేను చెప్పాను, ఇంజెక్ట్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పాను, ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని, ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాను, క్లాస్ ఫీల్డ్లోకి కానీ బీన్ పారామీటర్స్లో కానీ మెథడ్ పారామీటర్లో కానీ ఇంజెక్ట్ చేసుకున్నా. అప్పుడు ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఈ యొక్క సెక్యూరిటీ కాంటెక్స్ట్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఓకేనా, అది నేను దేని ద్వారా చేస్తానంటే @కాంటెక్స్ట్ పారామీటర్ ద్వారా నేను చేస్తున్నాను. లేకపోతే మనం ఈ @కాంటెక్స్ట్ పారామీటర్ని ఇలా కూడా రాసుకోవచ్చు, javax.ws.rs.core.context అని కూడా మనం రాసుకోవచ్చు. చిన్న కోడ్ రాసి నేను చూపిస్తా చూడండి. @get ఇవన్నీ నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ప్రొసీజర్ @path, హాయ్ ఏదో ఒకటి ఇచ్చుకుంటా. ఇక్కడ ప్రొసీజర్లో మనకి రిటర్న్ టైప్ ఏం కావాలి, టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చేస్తా. ఇక్కడ మెథడ్ని డిఫైన్ చేసుకుంటా, పబ్లిక్ స్ట్రింగ్ సే హాయ్. ఇక్కడ నేను @కాంటెక్స్ట్ యూస్ చేసుకుని డేటాని ఇంజెక్ట్ చేసుకుంటూ కాంటెక్స్ట్ సెక్యూరిటీ కాంటెక్స్ట్ SC అండర్లైన్ చేసిన క్యాపిటల్ మాట. if sc dot is the method user ప్రైమరీ రోల్ లేకపోతే డ్యూటీ లేకపోతే జాబ్ అడ్మిన్ అని ఇచ్చా. పర్ఫెక్ట్, ఆ పర్సన్ అడ్మిన్ రోల్ అడ్మిన్ అయితే హలో వెల్కమ్ అని చెప్తా. లేదు అది రాంగ్ అనుకోండి, నేను ఎర్రర్ త్రో చేస్తాను. సెక్యూరిటీ ఎక్సెప్షన్ యూజర్ ఈజ్ అన్ఆథరైజ్డ్ అనేది త్రో చేసి పడేస్తాం. అప్పుడు తనకి యాక్సెస్ ఉండదు. ఓకేనా, ఇది ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అర్థమైంది ఫ్రెండ్స్? ఇక్కడ నేను సెక్యూరిటీ @కాంటెక్స్ట్ని ఏ విధంగా యూజ్ చేశానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నా, sc డాట్ ఈజ్ యూజర్ ప్రైమరీ రోల్ అనే మెథడ్ యూజ్ చేసుకుని అడ్మిన్ అయితే ఆ పర్సన్ ఇక్కడికి వచ్చాడు కదా, సెక్యూరిటీ కాంటెక్స్ట్లోకి యాక్సెస్ వచ్చింది. తన అథెంటికేషన్ రోల్ని చెక్ చేస్తున్నాం. ఒకవేళ రోల్ అడ్మిన్ అయితే ఆ పర్టికులర్ పర్సన్ నిజంగానే అడ్మిన్ అనుకోండి, తనకి వెల్కమ్ అని చెప్పి ఎంటర్ ఇస్తాం. లేదు అనాథరైజ్డ్ పర్సన్ అనుకోండి, అనాథరైజ్డ్ రోల్ని ఎంటర్ చేస్తాడు అనుకోండి, ఎర్రర్ అనేది త్రో చేస్తాం. ఓకేనా, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలంటే అసలు ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అంటే ఏంటో ఇక్కడ నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నా చూడండి. సెక్యూరిటీ మేనేజర్ ఉన్నాడు, సెక్యూరిటీ సర్వీస్ ఉంది, అలాగే సెక్యూరిటీ సర్వీస్ ఇంకొకటి ఉంది. ఆ సెక్యూరిటీ సర్వీసెస్కి మన అథెంటికేషన్ మెకానిజం ఉంది, అలాగే పాలసీ స్టోర్ ఉంది. ఓకే, ఆ సెక్యూరిటీ కింద సెక్యూరిటీ కాంటెక్స్ట్ ఉంది, అందులో మనం ఇన్ఫర్మేషన్ అలాగే అథెంటికేషన్ రెండు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఒక డెమో ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని బట్టి మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. నాకు తెలిసి మీకు ఇప్పటికే క్లియర్గా అండర్స్టాండ్ అయ్యి ఉండాలి. ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే దీన్ని బట్టి మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది.
ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ యొక్క డయాగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి కదా, అన్ని సర్వీసెస్ సెక్యూర్ జోన్లోనే రన్ అవుతాయి కదా. ఇక్కడ మనం ఇమేజ్ చూస్తున్నాం కదా, ఆ సెక్యూరిటీ మేనేజర్లో ఉండే అన్ని సర్వీసెస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ ఈ అన్ని సర్వీసెస్ కంపల్సరిగా సెక్యూరిటీ కాంటెక్స్ట్ ఇంటరాక్ట్ అవుతాయి. ఎందుకంటే టు వెరిఫై ద యాక్సెస్ రైట్స్, ఎందుకంటే యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, అలాగే వాటి యొక్క అథెంటికేషన్స్ సెక్యూరిటీ కాంటెక్స్ట్లో ఉన్నాయి, కింద చూస్తున్నారు కదా. ఎస్, సో దానికోసం అని ఇంటరాక్ట్ అవుతాయి అన్ని సర్వీసెస్. అండ్ టు assure the authentication mechanism is pluggable and authenticate token is used. The authentication tokens is used to determine the security context. ఇక్కడ ఉన్న అథెంటికేషన్ ఉంది కదా, ఈ అథెంటికేషన్ టోకెన్ని ఎందుకు యూస్ చేసుకుంటామంటే టు డిటర్మైన్ ద సెక్యూరిటీ కాంటెక్స్ట్. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ని యాక్సెస్ చేసుకోవడానికి అథెంటికేషన్ టోకెన్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదైతే ఎండ్ యూజర్ అడిగారో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అనేది థ్రెడ్ స్పెసిఫిక్. when a thread are reused between the different users and the security context need to be cleared at the end of the request. అర్థమైందా? ఈ థ్రెడ్ అని ఎందుకంటున్నానంటే ఎవ్రీ యూజర్కి ఇది ఏమవుతుందంటే క్లియర్ అయిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది. ఒక న్యూ థ్రెడ్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఆ న్యూ థ్రెడ్ ఆ న్యూ కాంటెక్స్ట్ని ఆ న్యూ యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో చెక్ చేసుకుంది. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అవుతున్నాను అనుకోండి, తెలుగు టెక్స్టైల్స్ పాస్వర్డ్ ఇచ్చుకుంటా. మీరు లాగిన్ అవుతున్నారు అనుకోండి, మీ పేరు అయితే అది కుమార్ అయితే కుమార్, అజయ్ అయితే అజయ్, లేకపోతే సమ్ ఏ నేమ్ అయితే ఆ నేమ్ ఇచ్చుకుని మీరు లాగిన్ అవుతారు. అక్కడ ఆ థ్రెడ్ డిలీట్ అయిపోతుంది, మళ్ళీ న్యూ థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో సెక్యూరిటీ కాంటెక్స్ట్ ఇది థ్రెడ్ స్పెసిఫిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సెక్యూరిటీ కాంటెక్స్ట్లో మెథడ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయా లేదని ఎన్షూర్ చేసుకోవాలి. ఈ మెథడ్స్ లేకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది గెట్ అవుతుంది. మెథడ్స్ అంటే ఏదైతే సెక్యూరిటీ కాంటెక్స్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఇస్తున్నాం కదా ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్స్ లేకుండా వితౌట్ మెథడ్స్ మనం కాల్ చేసుకోలేం కదా. సో మెథడ్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎండ్ యూజర్తో ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకోండి, ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేనే ఎండ్ యూజర్ని, నేనే ఎండ్ యూజర్ని అనుకుందాం. ఒక యూఆర్ఎల్ ఇచ్చాను, క్లయింట్ ఎవరంటే తెలుగు టెక్ స్టెప్స్ అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఇది అడుగుతుంది యూజర్ని, నువ్వు ఎవరు, హూ యు ఆర్ అని అడుగుతుంది. అప్పుడు యూజర్ నేము పాస్వర్డ్ పంపిస్తాడు. ఈ రెండు కరెక్ట్ అనుకోండి, ఇది టోకెన్ సెండ్ చేస్తుంది. ఈ రెండు కరెక్ట్ అయితే ఇది టోకెన్ సెండ్ చేస్తుంది. టోకెన్ సెండ్ అవుతుంది. నాట్ కరెక్ట్ అనుకో, నాట్ అథెంటికేటెడ్ అని సెండ్ అవుతుంది. సో ఇక్కడతో ప్రాసెస్ స్టక్ అయిపోతుంది. కానీ ఇక్కడ టోకెన్ సెండ్ అయింది అనుకోండి, టోకెన్ అనేది సెండ్ అయినప్పుడు ఇక్కడ మనకి వీడియోస్ అనేవి వస్తాయి. మన ఎండ్ యూజర్ ఇక్కడ ఏంటి వీడియోసే కదా మనం చూసేది, తెలుగు టెక్స్టైల్స్లో వీడియోస్ అనేవి నీట్గా డిస్ప్లే అవుతాయి. క్లియర్ కదా ఈ ప్రాసెస్ కాంటెక్స్ట్లో. దానికోసం మనం @ కాంటెక్స్ట్ అనే
యానిటేషన్ని అలాగే కొన్ని ఇంటర్ఫేస్లో ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. అది మనకి ప్రోగ్రామింగ్ వైజ్గా ఎలా ఉంటుంది అనేది ఈ ఇమేజ్ చూసి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని చూసి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇమేజ్ని ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి, మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పటికే ఈ క్లాస్ చాలా టైం పడుతుంది. ఈ యొక్క రైటింగ్ ఎక్స్ప్లెనేషన్ చాలా టైం పడుతుంది. నాకు ఈ వీడియో యానిమేషన్ ఈజీగా అనిపిస్తుంది, ఇది చాలా టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో మెథడ్ లెవెల్ ఆథరైజేషన్ యూజింగ్ యానోటేషన్స్ అంటే యానోటేషన్స్ యూస్ చేసి త్రూ మెథడ్ ద్వారా మనం ఎలాగ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని సెక్యూర్ చేసుకోవచ్చు, సో సెక్యూరిటీ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ టెక్నిక్ని ఎక్కువగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ మెథడ్ లెవెల్ ఆథరైజేషన్ బై యూజింగ్ యానిటేషన్స్ అంటే మెయిన్ పర్పస్ ఎందుకంటే టు వెరిఫై ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ పర్టికులర్ అథెంటికేటెడ్ యూజర్. అంతే కదా, మనం ఇక్కడ చూసిన ఫస్ట్ పార్ట్ అవ్వదు, లేకపోతే సెకండ్ పార్ట్, లేకపోతే థర్డ్ పార్ట్లో, ఇప్పుడు చూస్తున్న ఫోర్త్ పార్ట్లో అవ్వచ్చు. మన మెయిన్ పర్పస్ ఏంటంటే రోల్స్ ప్రొవైడ్ చేయడం, ఆ పర్టికులర్ రోల్స్కి రెస్పాన్సిబిలిటీస్ని అసైన్ చేయడం. బట్ డిఫరెంట్ ప్రాసెస్లో చూసాం మనం, యూజింగ్ సెక్యూరిటీ కాంటెక్స్ట్ అవ్వచ్చు, ఇప్పుడు యానిటేషన్స్ అవ్వచ్చు, లేకపోతే XML ద్వారా. బట్ డిఫరెంట్ కాంటెక్స్ట్లో మన మెయిన్ థీమ్ ఏంటంటే రోల్స్ ప్రొవైడ్ చేయడం, యాక్సెస్ ప్రొవైడ్ చేయడం, ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేసిన పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ సబ్మిట్ చేయడం. అదే కదా మెయిన్ పర్పస్. అది మనం యానిటేషన్స్ యూస్ చేసి ఎలా చేయాలన్నది ఇప్పుడు ఈ పార్ట్లో చూద్దాం. ఇప్పుడు ఈ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి అంటే వెరిఫై ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ అథెంటికేటెడ్ యూజర్ ఫర్ సర్టెన్ ఆపరేషన్స్ అని ఈ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి తెలిసిన JAX-RS మనకి కొన్ని యానిటేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ యానిటేషన్స్ ఏంటంటే @permit all, @deny all, @rules all allowed. ఇంకొకసారి చెప్తున్నాను, @permit all, @deny all, @rules allowed అనేది 3 యానిటేషన్స్ JAX-RS అనే. మనం ఆల్రెడీ ఈ JAX-RS అంటే ఏంటి అనేది నేను మీకు క్లియర్గా 16 వీడియోస్ దాకా నేను రిలీజ్ చేసి మీకు చెప్పాను. ఒకసారి మీరు లాస్ట్ వీడియోస్ నేను ఆల్రెడీ రిలీజ్ చేసిన వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ హియర్. ఇప్పుడు మనం ఈ యానిటేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అసలు @permit all అంటే ఏంటి, ఆ యానిటేషన్ పర్పస్ ఏంటి? ఈ యానిటేషన్ ఏం చెప్తుందంటే ఇస్ డిఫైన్స్ దట్ ఆల్ సెక్యూరిటీ రోల్స్ ఆర్ అలౌడ్ టు ఇన్వోక్ ఏ పర్టికులర్ మెథడ్. ఇక్కడ ఏవైతే సెక్యూరిటీ రూల్స్ ఉన్నాయి, అడ్మిన్ అవ్వచ్చు, యూజర్ అవ్వచ్చు, లేకపోతే క్లయింట్ అవ్వచ్చు, లేకపోతే ఎండ్ యూజర్ అవ్వచ్చు, ఏవైనా రోల్ అయినప్పటికీ ఆ పర్సన్ అన్ని రూల్స్ ఒక పర్టికులర్ మెథడ్ని ఇన్వోక్ చేయడానికి లేకపోతే యాక్సెస్ చేయడానికి అలౌవెన్సీ ఉంది, అలౌ అవుతాడు అన్నది ఈ యొక్క యానిటేషన్ చెప్తుంది. ఈ యానిటేషన్ మనం 2 లెవెల్స్లో వాడచ్చు. ఒకటి క్లాస్ లెవెల్, లేకపోతే మెథడ్స్ లెవెల్. ఈ యానిటేషన్ మనం క్లాస్లో అయినా ఇవ్వచ్చు, లేకపోతే మెథడ్లో అయినా ఇవ్వచ్చు. ఒకవేళ మనం క్లాస్ లెవెల్లో కానీ యానిటేషన్ని స్పెసిఫై చేసాం అనుకోండి, దట్ మీన్స్ ఆ క్లాస్లో ఉన్న అన్ని మెథడ్స్కి ఈ యొక్క యానిటేషన్ ఎలా అవుతుందని అర్థం అన్నమాట. ఒకవేళ మనం ఒక పర్టికులర్ మెథడ్కి ఒక్కదానికి ఇచ్చామనుకోండి, ఈ యానిటేషన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ పర్టికులర్ మెథడ్కి మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, ఐ హోప్ దిస్ యానిటేషన్ ఈజ్ క్లియర్. నెక్స్ట్, డినై ఆల్. ఈ డినై ఆల్ అనే యానిటేషన్ ఏంటంటే ఏ ఒక్క రోలు ఈ పర్టికులర్ మెథడ్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ లేవు, ఈ యొక్క పర్టికులర్ మెథడ్ని యాక్సెస్ చేయడానికి ఎవ్వరికి పర్టికులర్ పర్సన్ అడ్మిన్ అవ్వచ్చు అలాంటి వాళ్ళకి తప్ప, లేకపోతే CEO ఆఫ్ ద కంపెనీ, లేకపోతే పర్టికులర్ పర్సన్ ఆ క్రియేట్ చేసిన కోడర్ అవ్వచ్చు, సమ్ వన్ ఎక్సెప్ట్ దట్ పర్సన్, ఎవరికి అయితే అలౌవెన్స్ లేదు అన్న చోటన @deny all అనేది ఇస్తామన్నమాట. ఇది ఈ మెథడ్, ఈ యొక్క యానిటేషన్ యొక్క మెయిన్ పర్పస్. నెక్స్ట్, @rules allowed. దీని యొక్క యానిటేషన్ నేమ్ మనం చదివితే మనకు అర్థమైపోతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ డిఫైన్స్ ద లిస్ట్ ఆఫ్ ద రోల్స్ దట్ ఆర్ పర్మిటెడ్ టు యాక్సెస్ ద పర్టికులర్ మెథడ్ ఇన్ అప్లికేషన్. ఇది ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ పర్సన్స్ నెంబర్ 1, నెంబర్ 4, నెంబర్ 5, లేకపోతే సురేష్, రమేష్, సమదర్, రాజేష్, అలా పర్టికులర్ పర్సన్సే పర్టికులర్ రోల్ ఉన్న వ్యక్తి అడ్మిన్, లేకపోతే యూజర్, లేకపోతే అడ్మిన్ 2, లేకపోతే సమ్ కంపెనీలో ఉన్న X పర్సన్, ఇటువంటి పర్సన్స్ మాత్రమే
లిస్ట్ ఆఫ్ పర్సన్స్ మాత్రమే దే ఆర్ క్యాపబుల్ అండ్ పర్మిటెడ్ టు యాక్సెస్ ఎ మెథడ్. ఆ మెథడ్స్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయని ఈ మెథడ్ ద్వారా మనం అలవెన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ మెథడ్ను కూడా మనం క్లాస్ లెవెల్లో కానీ అలాగే మెథడ్ లెవెల్ కానీ ఇచ్చుకోవచ్చు. సేమ్ నేను ఇందాక చెప్పినట్టే క్లాస్ లెవెల్ ఇస్తే ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ అప్లై అవుతాయి, అలాగే మెథడ్కి ఒక్కదానికి ఇచ్చుకుంటే పర్టికులర్ మెథడ్కి మాత్రమే అప్లై అవుతుంది. ఒకవేళ మనం రెండిట్లో ఇచ్చామనుకోండి, ఇఫ్ యూ అప్లైడ్ అట్ ద బోత్ క్లాస్ లెవెల్ అండ్ మెథడ్ లెవెల్స్ అట్ ద టైమ్ ద మెథడ్ వాల్యూ ఓవర్ రైడ్ ద క్లాస్ లెవెల్ వాల్యూస్. ఓకేనా, ఆ మెథడ్ వాల్యూ అనేది ఓవర్ రైడ్ చేస్తుంది క్లాస్ వాల్యూస్. ఓకే, ఐ హోప్ దిస్ 3 annotations ఈజ్ క్లియర్. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. @roles allowed అడ్మిన్కి నేను రోల్ అలౌ చేసుకున్నాను. @ పాత్ యూజర్ నేమ్ ఇచ్చుకున్నాము. ఆ పర్టికులర్ పాత్లోకి ఇచ్చినప్పుడు మనకు యాక్సెస్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ అప్డేట్ యూజర్ ఐడి ఇచ్చుకున్నాను. ఐడి ఇచ్చినప్పుడు మనకు పాత్ విజిబుల్ అవుతుంది. అదేవిధంగా మనం ఈ యానిటేషన్ ఎలా యూస్ చేసుకున్నామో అలాగే ఎగ్జాంపుల్గా మనం ఈ యొక్క పర్మిట్ ఆల్రెడీ అనే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ ప్రాక్టీస్ దట్ ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్, ఈ 4 parts మనం కవర్ చేసిన తర్వాత నేను మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ సెక్యూరిటీ పార్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ 4 parts మీరు చూసారు, ఈ 4 parts మీరు నేర్చుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సమ్మరైజ్ చేసి అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఈ యొక్క రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్లో మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటన్నది నేను జస్ట్ 4-5 పాయింట్స్లో మీకు స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యూ ఆల్సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. ఫస్ట్ వచ్చేసి ప్లీజ్ ట్రై టు యూస్ HTTP protocols ఓన్లీ. దెన్ యువర్ హోల్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్, అంటే ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ద సెక్యూరిటీ. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. And second one, never use important information in URLs. You have to be send authenticated credentials or API keys or through query params like URLs ద్వారా ఎప్పుడు మీరు credentials కానీ some important keys కానీ సెండ్ చేయొద్దు. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ అండ్ మూడవదిగా మనం ఎన్క్రిప్షన్, మోర్ నెంబర్ ఆఫ్ ఎన్క్రిప్టెడ్ లెవెల్స్ ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఎక్కువ లెవెల్స్ మనం ఎప్పుడైతే ఎన్క్రిప్షన్లో యూస్ చేసామో అప్పుడు సెక్యూరిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఎవరైనా హ్యాక్ చేసినా లేకపోతే ఎవరైనా అటాక్ చేసినా మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు హ్యాక్ చేయడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ టైమ్ వీ క్యాన్ రికవర్ అవర్ ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్. ఏదైతే మనం సెక్యూర్ కావాలనుకుంటున్నామో దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్గా మనం మెథడ్స్ యూస్ చేస్తాం కదా, పుట్, గెట్ లేకపోతే పోస్ట్ కానీ డిలీట్ కానీ, ఆ మెథడ్స్ యూస్ చేస్తున్నప్పుడు కూడా మనం త్రూ URL ద్వారా డేటా సెండ్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు బి టేక్ కేర్ఫుల్ అబౌట్ యూజింగ్ దీస్ మెథడ్స్ ఆల్సో. అండ్ ఫిఫ్త్గా మనం ఇన్పుట్ వ్యాలిడేషన్స్, అంటే డేటా మనం ఎండ్ యూజర్ నుంచి తీసుకుంటున్నప్పుడు కూడా ఆ ఇన్పుట్ తీసుకున్నప్పుడు కూడా వెరిఫై చేసుకుని అప్పుడు మన సిస్టంలోకి సర్వర్లోకి ఆ యొక్క ఇన్పుట్ డేటాని ఎంటర్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఎంటర్ అయ్యే యాక్సెస్ మనం ఇవ్వకూడదు. అండ్ సిక్స్త్గా మనకి ఇచ్చే ఫ్రేమ్వర్క్ అవైలబుల్ చేసిన కొన్ని వ్యాలిడేషన్స్ కూడా మనం యూస్ చేసుకోవాలి. ఆ వ్యాలిడేషన్స్ కూడా యూస్ చేసుకోవడం వల్ల మన సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ 6 points ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ సెక్యూరింగ్ పార్ట్. ఫ్రెండ్స్, ఈ 4th పార్ట్తో నేను రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ సెక్యూరింగ్ పార్ట్ని క్లోజ్ చేస్తున్నాను. ఫ్రమ్ నెక్స్ట్ వీడియో నుంచి నేను మీకు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ని అలాగే స్ప్రింగ్ MVCని అలాగే హైబర్నెట్ని ఇవన్నీ ఇంటిగ్రేషన్ పార్ట్ని మనం నేర్చుకోబోతున్నాం. హౌ టు ఇంటిగ్రేట్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ విత్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేది మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.